అంతా కొండలు. సో, ఆ పైన కొండల నుంచి చూస్తే ఇది లోయలాగా అనిపిస్తుంది. అందుకు దాన్ని పహల్గాము లోయ అని అనాలి దాన్ని. ఓకే. కింద నుంచి చూస్తే కొండ, కానీ పైనుంచి చూస్తే అది లోయ. సో, దానికి చుట్టుప్రక్కల అంతన కంచె వేసినట్టు ఒక 7 అడుగుల ఎత్తులో కంచె కూడా వేయబడింది ప్రభుత్వం వారి చేత. ఎందుకంటే జంతువులు కూడా వస్తాయని భయంతో అనుకుంటున్నాను. సో ఆ మైదానం చుట్టూరా కంచె వేశారు. మైదానం చుట్టూ కంచె వేశారు. సో, అక్కడ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది ఈ కంచె వేయడం వలన. ఆ ఎంట్రన్స్ లోనకి వెళ్ళి రావడానికి లోనకి వెళ్ళడానికి బయటికి రావడానికి అది ఒకటే మార్గం. ఓకే. సో, అక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే అక్కడ క్యాంటీన్ ఉంది. అయితే మేమందరం కొద్దిగా అలసిపోయి వెళ్ళడం వలన ముందు ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి తర్వాత ఇక్కడ టీ తాగుతున్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వెళ్ళి వాష్రూమ్ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. వాష్రూము దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తున్నా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది పైన. సో, అక్కడికి వెళ్ళి వాష్రూమ్ ముఖం కడుక్కొని అందరం ఇలా ఉంటున్నాము. సో, పెద్ద శబ్దంతో తుపాకీ మోత వినిపించింది. సో, మొదటిసారి మేమేమనుకున్నామంటే ఇదేదో అయ్యి ఉంటుంది, ఇక్కడ లోకల్గా ఒకవేళ ఏమైనా పక్షులు వేటాడుతున్నారో ఇంకేదో అనుకున్నాం, కానీ మేము పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. రెండోసారి కూడా దానికి ఆపోజిట్ అంటే వ్యతిరేక దిశలో ఇంకొక తుపాకీ మోత వినిపించేసరికి అప్పుడు డౌట్ వచ్చింది. సో, మూడోసారి కూడా 3, 4 అలాగా వెళ్ళేసరికి సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సమ్ ఫిష్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి వచ్చేసరికి దూరంగా మేము ఏదైతే ఎంట్రన్స్ నుంచి ఇటు వచ్చామో అదే ఎంట్రన్స్ దగ్గర ఆడవాళ్ళ రోదనలు ఇవన్నీ వినిపించి చూసేసరికి ప్రజలందరూ అక్కడ ఉన్న టూరిస్టులందరూ భయంతో మా వైపు వచ్చేస్తున్నారు లోపలికి ఇంకన్నా. సో, అప్పుడు మీరు లోపలికి ఉన్నారా సార్? ఆ మైదాన ప్రాంతానికి లోపలికి ఉన్నాము. సో, అప్పుడు ఏంటంటే అందరూ జనాలు మా వైపు పరిగెత్తి వస్తున్నారు. ఏంటంటే వీళ్ళ తాలూకా టెర్రరిస్టుల తాలూకా భయంతో వాళ్ళు ఈ లోపలికి వచ్చేస్తున్నారు, ఎందుకంటే బయటికి వెళ్ళే అవకాశం లేనందున. సో, వచ్చేస్తుంటే అప్పుడు మాకేంటంటే అక్కడ ఈ బాత్రూమ్ నిర్వాహకుడు ఉన్నాడు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న మదుగులాగా ఉంటే ఆ మధు నుంచి అతను ముందు పారిపోయాడు. అంటే ఒక చిన్న సందు లాంటిది. సందు అంటే భూమికి ఈ గ్రిల్కి మధ్యలోని చిన్న వెంట్ అంటే మధులాగా ఉంటే ఆ మధు నుంచి అతను బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు మాకు అనిపించింది ఏంటనంటే ఏదో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారన్నారు. అప్పుడు మేము అందరం ప్రాణాలు తెగించి అదే మధుగులో నుంచి ఎవరి ప్రాణాలను వాళ్ళని రక్షించుకోవడం కోసం అతి వేగంగా బయటికి వెళ్ళడం, మేము లోపల నుంచి ఆడవాళ్ళని అలా బయటికి తోస్తుంటే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వీళ్ళని లాగడం, ఇలా చేసి అతి కష్టం మీద బయటపడ్డాము. ఇలా బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు టెర్రరిస్ట్ ఒక అతను ఏం చేశాడంటే అతను గేట్ల నుంచి బయటకు వచ్చి మా బయట మీద డైరెక్ట్గా మాకు అటాక్ ఇచ్చాడు. మీ వైపు వచ్చాడా ఆయన? బయట మేము ఎక్కడి నుంచి అయితే బయటకు వెళ్తున్నామో ఆ దిక్కు వచ్చేసాడు అతను. అంటే టెర్రరిస్టులు కొంతమంది టూరిస్టులు తప్పించుకుంటున్నారని గ్రహించి ఆ విధంగా గ్రహించి అతను బయటకు వచ్చి మా దగ్గరికి వచ్చేసరికి అది సమీపంలో మేము తారసపడ్డాము. అతనికి తారసపడితే అతను ఏం చేశాడు, సమీపం అంటే ఎంత దూరం ఉండదు అంటే ఇంచుమించు ఒక 8-10 అడుగులు, 8 దగ్గర నుంచి దగ్గరలో వచ్చేసాడు. వచ్చేసి అక్కడ పెద్ద చెట్టు కూడా ఉంది. సో, బయట జావ్ అన్నాడు. బయట జావ్ అంటే కూర్చోండి అని. సో, కూర్చోండి అని అనేటప్పుడు ఇతను పరిగెట్టలేక అతను ఏం చేశాడు, చంద్రబాబు గారు ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోయారు. నేను మాత్రం చెట్టు వాడికి నాకు చాటు ఉంది కాబట్టి పరిగెత్తవలసి వచ్చింది. నేను పరిగెత్తి మరి వెనక్కి ఏం జరిగిందో చూడట్లేదు. పరిగెత్తను స్టార్ట్ చేసేసరికి వెనకనే టప్ మన సౌండ్ వినిపించింది. అనుకున్నాను చంద్రమౌళి గారు గన్ పేలిన తుపాకీ. తర్వాత చంద్రమౌళి గారి కాదు, అక్కడ ఇంకొక 4-5 కూడా ఉన్నారు, వేరే వాళ్ళు మాకు తెలియని వాళ్ళు, ఈ టూరిస్టులు. సో, నేను అందులో దిగి పరిగెట్టేటప్పుడు ఎవరి ప్రాణరక్షణ కోసం వాళ్ళు పరిగెడుతున్నాం కాబట్టి వెనక్కి కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూశాను ఏం జరుగుతుందని. అప్పుడు మా మిస్సెస్ కూడా కొద్ది దూరంలో కనిపించింది, చంద్రబాబు గారు మిస్సెస్ కూడా కనిపించారు. ఆవిడని తీసుకుని ఈవిడ వచ్చి నాతో జాయిన్ అయితే ముగ్గురం కలిసి అతి కష్టం మీద పహల్గామ్ గ్రామం చేరుకునే ముందు మాకు సైనికులు కనిపించారు, మిలిటరీ వాళ్ళు. వీళ్ళు ఎక్కుతున్నారు. అప్పుడు కొండ ఎక్కేటప్పుడు వీళ్ళు ఏంటంటే మేము చూసి అమ్మటి వీళ్ళు కూడా టెర్రరిస్టులను భయపడ్డాం. మేము భయపడి సర్లే మరి ఇంకా ఎందుకు సార్ అంటే యాక్చువల్గా మిలిటరీ వాళ్ళు అనగానే డ్రెస్ కోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, AK-47 ఇలాగా మన ఈ డ్రెస్లో వచ్చారు వాళ్ళు కూడాను. మిలిటరీ డ్రెస్లోనే టెర్రరిస్టులు కూడా వచ్చారు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అన్నీ చెయ్యాలని చెప్పి ఒక మిలిటరీ అని మిస్లీడ్ చేస్తూ వచ్చారనమాట, మిస్లీడ్ చేశారు. అందుకు మేమేంటంటే వీళ్ళని కూడా డిఫరెన్షియేట్ చేయలేపాము. వీళ్ళు కూడా వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఏమన్నా భయపడితే వీళ్ళు లేదు అని చెప్పేసి బొట్టన వీళ్ళు చూపించి ఇలాగని చెప్పేసి అనేసరికి
మా దగ్గరికి వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత చెప్పండి అక్కడ ఏం జరిగింది అన్నారు. అప్పుడు మేము చూసింది జరిగింది చెప్పాక మీరేం వర్రీ అవ్వకండి, మేము డిఫెన్స్ వాళ్ళం, మేము వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు బయలుదేరి పైకి వెళ్ళారు. అది జరిగింది. కిందకి వచ్చేసరికి మేము కూడా ముందు నేను, నా భార్య, తర్వాత చంద్రబాబు గారి భార్య ముగ్గురమే కిందకి దిగాము. వేరే వైపు వాళ్ళిద్దరు దిగారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ అంబులెన్స్లో వెళ్ళి, ఎందుకంటే అందరికీ దెబ్బలు తేలేదు చిన్న చిన్నవి. సో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మా దగ్గరికి 2-3 గంటల తర్వాత చేరుకున్నారు. సార్ వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు శశిధర్ అండ్ వాళ్ళ ఆవిడ సుమిత్ర. అంటే టోటల్గా 3 జంటలు వెళ్ళాయి. మేము 6 వెళ్ళాం కదా. సో ఇద్దరు అటు వెళ్ళిపోయారు, మేము 3 ఇటు వెళ్ళిపోయాము. చంద్రబాబు గారు మిస్సింగ్. అంటే కక్కా విక్కలం అయిపోయి ఇంకా పరిగెత్తాల్సి వచ్చింది. సో క్రిందకి వెళ్ళి చూసి మేము 3 ముందు కారులో కూర్చున్న తర్వాత ఒక 2-3 గంటల తర్వాత శశిధర్ అతను వాళ్ళ ఆవిడ కనిపించారు. మేము 5 ఉన్నాము, 6 అతను రాలేదు. సో చనిపోయిన చంద్రబాబు గారి భార్యకి ఈ విషయం తెలియకూడదని చెప్పేసి ఉద్దేశంతో మేము మేనేజ్ చేయవలసి వచ్చింది. అంటే కాదు సార్, యాక్చువల్గా అప్పటికి అంటే మీరు పరిగెడుతూ ఉన్నారు, పరిగెట్టిన తర్వాత మీ మిస్సెస్ గారు, తర్వాత చంద్రమౌళి గారు మిస్సెస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కలిశారు. సో మీ వేరే ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. సో ఒక దగ్గరికి వెళ్ళి తీరారు. అప్పటికే చంద్రమౌళి గారికి ఇలా జరిగిందని ఎలా తెలిసింది మీకు? మేము చూసి నేను చంద్రబాబు కలిసే కదా వెళుతున్నాము కాబట్టి నేను ఇలా జరిగింది అలాగని చెప్పేసి నేను అతను చనిపోయారని మాత్రం నిర్ధారణకు రాలేదు. మేబీ ఆయన కాల్చి ఉండొచ్చు అని మీరు అనుకున్నాను నేను. కానీ మా మిస్సెస్ నాకేం చెప్పిందంటే నేను చూశాను, కాల్చేశారు, ఎందుకంటే నేను ముందున్నాను, తన కళ్ళెదురే జరిగిన విషయం అది. కాల్చేశారంటే నేనేం చెప్పానంటే ఈ విషయం చంద్రబాబు గారు భార్యకి చెప్తే మన ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన కష్టం వద్ది, కాబట్టి అదే నీ వరకే ఉంచుకొని చెప్పాను అని చెప్పిన తర్వాత మేము 5 గంటలు దాటేంత కదా. 5 తర్వాత ఏమైందంటే అందరూ హాస్పిటల్కి రండి, అక్కడ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాము, మీరు అక్కడ ఉన్న తర్వాత ఎవరెవరికి దెబ్బలు తేలేయో ఎవరెవరు చనిపోయారో అందరం ఈ విషయం చెప్తామనంటే మేము అక్కడికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 1 గంట ఆగండి, 1 గంట తర్వాత మీకు స్టేటస్ చెప్తామన్నారు. అలా గంట అని చెప్పి రాత్రి 10 వరకు మేము వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే అప్పుడు నన్ను శశిధర్ని పిలిచి మీరు బాడీని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి పిలిచారు. అది కష్టం మీద. అప్పటికే అంటే ఆయన ఇంకా నోమోర్, చంద్రమౌళి గారు నోమోర్ అని మీకు అర్థమైపోయిందండి? మాకు అర్థమయ్యింది కానీ అది నిర్ధారించుకోలేము కాబట్టి వాళ్ళు చిన్న ఆశ ఎక్కడైనా ఉంది కదా సార్? చిన్న ఆశ లేకపోయినా సరే ఆశ మేము పెట్టుకున్నాము. ఆవిడికి అదే చెప్పాము, అతనికి దెబ్బలు తగిలి ఉంటాయి, పర్వాలేదు, ట్రీట్మెంట్ అవుద్ది, బాగానే అవుతాడని చెప్పేసి ఆవిడకి చెప్పాము. చెప్పిన తర్వాత ఎప్పుడైతే మరి ఐడెంటిఫికేషన్కి రమ్మన్నారో మాకు అర్థమైంది అప్పుడు. సో మేము ఐడెంటిఫై చేసినప్పుడు అదే చంద్రమౌళి గారిని గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళు కూడా పటేల్ ఎవరో అతను అయ్యి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు లేనట్ట ఛిద్రం జరిగింది, అంటే ఈ బాడీ ఫేస్ ముఖం ఎందుకంటే ఆ రౌండ్స్ కూడా ఇలాగెళ్ళాయి నేను. అంటే ఒక కాల్పు జరిగితే అది AK-47 అది అనుకుంటున్నాను, అది అలా వెళ్ళినప్పుడు ఒక 5-6 గుళ్ళు వెళ్ళిపోతాయి ఒకేసారికి. సో ఆ విధంగా జరిగిన తర్వాత మేము కూడా ఇది చంద్రమౌళి అన్నాం కానీ మాకు డౌట్ ఉండి తర్వాత మిగతా బాడీస్ని కూడా అందరిని చూసి అప్పుడు మళ్ళీ వచ్చాము మేము ఇక్కడికి వచ్చి, లేదు ఇదే చంద్రమౌళి అయ్యి ఉంటారని. అప్పుడు అతనికి వేలికి పెట్టిన ఉంగరం, అతని వాచి, తర్వాత అతని లోపల బనీని కూడా ఊదా రంగు బనీని వేసుకున్నారు. ఆ బనీని బట్టి మేము ఇతనే అని చెప్పి నిర్ధారించిన తర్వాత అప్పుడు ఈ ముందు వేరే ఎవరైతే క్లెయిమ్ చేశారో ఇది మా బాడీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, లేదు వేరే దగ్గర ఉంది మా బాడీ, ఇది మాది కాదన్నారు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి అనంతనాగ్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. మేము ఆ రాత్రి మళ్ళీ వచ్చేసి శ్రీనగర్లో నైట్ హాల్ట్ చేయవలసి వచ్చింది. చేసిన తర్వాత మరుసనాడు బాడీని వాళ్ళే పంపించారు, ప్రభుత్వం వాళ్ళే. ఆ బాడీతో పాటుకు అటెండెంట్ ఉండాలి కాబట్టి ఈ శశిధర్ అటెండెంట్కి వెళ్ళారు. నేను ఈ 3 ఆడవాళ్ళని తీసుకొని నేను అతి కష్టం మీద విశాఖపట్నం చేరుకున్నాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా చంద్రమౌళి గారి మొహం అంటే అక్కడ ఆయనే కాకుండా అందరి మొహాలు అట్లాగే చిత్రమైపోయి ఉన్నాయి సార్. అలాగే చిత్రమైపోయాయి, ఎందుకంటే వాళ్ళు గురిపెట్టి కాల్చడమే ఫేస్ మీద కాల్చారు, ముఖం మీద. అందుకు చాలా తక్కువ మందికే గాయాలయ్యాయి, 4 వరకే ఇంజ్యూరీస్తో బయటపడగలిగారు, వాళ్ళు బయటపడగలిగారు. సో మిగతా వాళ్ళందరూ డెత్, ఆన్ ది స్పాట్ డెత్. సార్ వాళ్ళు అంటే మీరు యాక్చువల్గా సంఘటన 8 అడుగుల దూరంలో కూడా చూసారన్నారు కదా, ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? అంటే సస్పిషియస్గా ఏమైనా ఉన్నారా వాళ్ళు?
లేదు అప్పటికి వాళ్ళు ఫుల్ డ్రెస్ ఇంత మిలిటరీ డ్రెస్ తోటే ఉండి ఉంటారు. ఎందుకంటే అలా కనపడలేదు. మొదట్లో వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి. వాళ్ళు రాత్రి ముందు రోజు రాత్రి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఆ రోజు తెల్లవారి చీకటి ఉండడానికి వెళ్ళిపోవడం కానీ జరిగి ఉండాలి. ఎందుకంటే మాతో పాటు ప్రయాణికులతో పాటు ప్రయాణం చేస్తే తెలిసిపోతారు. లేదంటే వేరే మార్గం ద్వారానే వచ్చి ఉండాలి. వాళ్ళు వచ్చిండి డ్రెస్ అయితే మిలిటరీ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళకి మంచి ఆర్మ్స్ పట్టుకున్నారు. చుట్టూ ఇవి ఉన్నాయి, బెల్ట్ కట్టుకొని దానికి గుళ్ళు గట్టి అన్నీ దోపి ఉన్నాయి. కాబట్టి అక్కడ చూస్తే మాత్రం వీళ్ళని టెర్రరిస్టులు అయితే డిఫెన్స్ వాళ్ళు కానీ లేదా టెర్రరిస్టులు కానీ చెప్పొచ్చు. వాళ్ళు టెర్రరిస్టులని యాజ్ ఇట్ ఈజ్గా అయితే మేము అనుకోలేదు. చాలా దూరంలో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గర వరకు వచ్చారో సో అయింది. ఆ విధంగా మేము గుర్తించడం అయితే జరిగింది. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక విహారయాత్రకు వెళ్ళారు అంటే ఇది మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా సార్? మీరు, చంద్రమౌళి గారు అండ్ వేరే శశిధర్ గారు? అంటే రిటైర్డ్ బ్యాంక్ స్టాఫ్ కొద్దిమంది ఉన్నాము, ఒక లిమిటెడ్ పీపుల్. మేమందరం యూజువల్గా వెళ్తుంటాం. లాస్ట్ టైం కూడా అస్సాం అది వెళ్ళాము, అలాగే అంతకుముందు కూడా జగదల్పూరి వెళ్ళాము. ఇంకా అలాగా యాత్రలకి కానీ లేదా కొత్త ప్లేసెస్ కానీ వెళ్ళడం అనేది మాకు కొద్దిగా సరదా. అంటే రిటైర్ అయిపోయాము, అందరూ పిల్లలు ఎవరు మన వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి ఉద్దేశంతో once in a year or once in 2 years we made it a practice to go out of the state. సార్ ఇప్పుడు మీరు విహారయాత్రకు వెళ్ళారు అంటే అందరూ ఆనందంగా ఫోటోలు తీసుకోవడం లేకపోతే కబుర్లు చెప్పుకోవడం ఇలాంటి పరిస్థితిలో ఆ గన్ షాట్ వినిపించింది అని అనగానే ఫస్ట్ మీరు ఏదో పెట్టలను కాలుస్తున్నారు, సంథింగ్ ఏదో అదర్ ప్రాక్టీస్ ఏదో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీకు టెర్రరిస్ట్ అటాక్ అని తెలియగానే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందండి? అంటే మానసిక పరిస్థితి అంటే మేము చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది మాకు అసలు. ఎందుకంటే ఏం చేయడానికి కూడా అవకాశం లేదు అక్కడ. అందుకని చంద్రబాబు గారిని అనుకోవడం ఏంటంటే కూర్చోండి అతను కూర్చుండిపోయారేమో అనుకుంటున్నాను. నేనేంటంటే ఎలాగో కూర్చునే కాల్ చేస్తాను, నిలబడి కాల్ చేస్తాను, ఆ మధ్యనకి ఎందుకు కూర్చోండి నేను పరిగెత్తాను. సో మిగతా వాళ్ళు కూడా డిఫరెంట్ డైరెక్షన్లో పెరిగారు కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. అది కాక వాళ్ళు ఏంటంటే మరి ఆ తర్వాత మా వెనక పడలేదు. అంటే టార్గెట్ అప్పటికే 26 మంది చనిపోయారు కదా, ఇతను 26 వాడు. లాస్ట్ షాట్ వాస్ చంద్రమౌళి. దాని తర్వాత మళ్ళీ కాల్పులు లేవు. ఓకే ఓకే. అందుకు వాళ్ళు కూడా ఏంటంటే అక్కడతో ఆఫీస్ ఉంటారు అనుకోవడం. అందుకు మా వెనక కూడా వాళ్ళు పడలేదు. సో ఆ విధంగా మేము కూడా ఏమో ఇక్కడ పరిగెట్టడం వల్ల సేవ్ అయిపోయామని అనుకోని క్లెయిమ్ మాత్రం చేయలేము. అంటే వాళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్ చేశారు. అయితే అక్కడ వాళ్ళు చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే ఆడవాళ్ళని మేము కాల్చం అన్నారంట. ఎందుకంటే ఆ దగ్గరలో వచ్చి ఉన్న వాళ్ళు చెప్పేమాట అది. ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాల్చడం లేదు కాబట్టి మేము కాల్చమని అన్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అది జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత చాలా కథనాలు అయితే వచ్చాయండి, మీడియాలో కూడా వచ్చాయి, అన్నింట్లో వచ్చాయి. సో వాళ్ళు అంటే మోకాళ్ళ మీద కూర్చోమని అన్నారని చెప్పి తర్వాత వాళ్ళు అంటే ఇస్లామిక్ కొన్ని ఫ్రేజెస్ చెప్పమన్నారని, అంటే ఇస్లాంని ఒప్పుకునే అదేదో ఉంటుంది, దాన్ని సంథింగ్ ఏదో అంటారు, అది నాకు ప్రాపర్గా వర్డ్ తెలీదు. ఇందులో ఏంటంటే మేము ఎంట్రన్స్ దగ్గర జరిగింది ఇది. ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ ఇవి జరిగాయంట వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరం కలిసి మళ్ళీ మేము గెస్ట్ హౌస్లో కలుసుకున్నాం. అక్కడ బాడీ ఐడెంటిఫికేషన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ వీడు హిందూయా ముస్లిం అని చూసి కొట్టారు, నిర్ధారణ చేసుకుని హిందూస్ని కొట్టారు. ఒక ముస్లిం కూడా వచ్చి అదేంటారా ఇప్పుడు ఇది టూరిజం మీద మనం ఉన్నాం, వీళ్ళని ఇలా చేస్తే రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే అతన్ని కూడా కాల్చేశారని విన్నాం మేము. అతను వాళ్ళతో అంటే అతను కూడా కాల్చేశారు, అతన్ని కూడా కాల్చేశారంట. ఒక ముస్లింని కూడా ఏంటంటే నువ్వు ఇలాగంటావా అని చెప్పేసి అతను కూడా కాల్చారు. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు హిందూస్నే కాల్చారు ఐడెంటిఫై చేసుకొని. అంటే కొన్ని కథనాల్లో అయితే అంటే అత్యంత దారుణంగా వాళ్ళు హిందువులా కాదా అని ఇది చేయడానికి బట్టలు విప్పడం కూడా జరిగిందని చెప్పి, అంటే మగవారు ఎవరైతే ఉన్నారో అంటే శుద్ధి చేయించుకున్నాడా లేదా అని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పగా మేము విన్నాం. ఎందుకంటే మేము డైరెక్ట్ దానికి లేవు. ప్రాణభయంతో మీరు పరిగెడుతూ ఉన్నారు? పరిగెట్టడం కాదు, దాని ఎంట్రన్స్ నుంచి మేము చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే మేము వాష్రూమ్ దగ్గరికి వచ్చాం కాబట్టి మిస్ అయ్యాం. అక్కడ టీ కాఫీ తాగి వెళ్దాం అనుకున్నాం. అదృష్టవశాత్తు ఈ వాష్రూమ్ పని పడడం వల్ల ఇక్కడికి వచ్చే కాబట్టి మేము సేవ్ అయ్యాం. కానీ లేకపోతే మాతోనే బిగిన్ అయ్యి ఉండేది అది అక్కడ. అంటే ఆ గ్రౌండ్లోనే ఫస్ట్ క్యాంటీన్ లాంటిది ఉంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్లో క్యాంటీన్ ఉంది. జనరల్గా వెళ్ళిన వాళ్ళందరూ ముందు ఒక టీ కాఫీ తాగేసి వెళ్తారు లోపలికి. మేము అదే ప్రపోజల్ పెట్టాము. కానీ ఆడవాళ్ళు ఏంటంటే లేదు, ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి అటు నుంచి తాగుదాం, ఫోటోలు కూడా తీసుకోవడం ఇప్పుడు తర్వాత చేద్దాం, సో ముందు ఫ్రెష్ అప్ అవుదాం ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వల్ల మేము సేవ్ అయ్యాం. లేకపోతే అందరం ముందు అక్కడి నుంచే ప్రారంభం మాత్రం అయ్యి ఉండేది అది. సార్ ఇప్పుడు అక్కడ అంటే మీరు వెళ్ళినప్పటికీ అంటే రమారమి ఎంతమంది ఉండొచ్చండి?
ఒక 300 మంది టూరిస్టులు ఉన్నారు. ఇంచుమించు. సో 300 మంది ఎప్పుడైతే కాల్పులు ప్రారంభమయ్యాయో ఇంకా కకావిక్కలమయ్యి పరిగెడుతూ అంటే ప్రాణభయంతో ఒక రకమైన ప్యానిక్ సిచ్యుయేషన్ కదండి. ప్యానిక్ సిచ్యువేషన్తో ఎవరి ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళ భార్యలను కానీ పిల్లల్ని కానీ చూడకుండా పరిగెత్తారు అందరూ. అయితే ముందే వాళ్ళని కాల్చారు కాబట్టి వాళ్ళ భార్యలు మాత్రం వాళ్ళు అక్కడే ఉండి కేకలు వేయడం మాత్రం వినిపించింది మాకు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఎవరు మన వాళ్ళే పరిగెత్తాం. అంటే కేకలు అంటే రోదనలండి. రోదన ఏడుస్తూ మేము ఏంటి ఎక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటి అని అనుకున్నాం మేము. మాకు కూడా తెలిసి అప్పుడు మీరు ఈ ఏడుపు వినేటప్పుడు ఎక్కడున్నారండి మీరు? దూరంగా అదే వాష్రూమ్స్ అంటే ఎక్స్ట్రీమ్ అదర్ ఎండ్లో ఉన్నాం. అంటే ఎంట్రన్స్ ఒకటి ఉంది, ఎంట్రన్స్ కాకుండా దానికి ఆపోజిట్ అదర్ ఎండ్ చివరిలో మేము ఉన్నాం అన్నమాట. అందుకు మాకు వాళ్ళ రోదనలు అంటే తెలిసి వినిపిస్తున్నాయి కానీ ఎందుకు రోధిస్తున్నారు ఏదని తెలియట్లేదు. తర్వాత ఎప్పుడైతే జనాలు కూడా మా వైపు పరిగెట్టుకు వస్తున్నారో అప్పుడు టెర్రరిస్టులు అన్నారు కాబట్టి పరిగెట్టి వస్తున్నారు. మేము పరిగెట్టడం ప్రారంభించాం. రోదనలు అంటే తమ ఎదురుగా అదేనండి తమ భర్తలు లేకపోతే పిల్లలు ఇలాంటి వాళ్ళే అంటే పెడబొబ్బులు పెడుతూ ఏడుపులు అంతే కదండి. ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారన్నారు కదండి. అవును, అందుకనే రోదనలే అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి మాకు. సో ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటా అని అనుకున్నాం కానీ ఎందుకు ఏడుస్తున్నారు కూడా మాకు కూడా తెలియదు కదా. సో ఎప్పుడైతే జనాలు కూడా పరిగెట్టుకుని మా వైపు పరిగెట్టి వస్తున్నారో అప్పుడు వీళ్ళని కూడా చూసాం. అంటే ఒకరిద్దరు అయితే కనిపించారు మాకు. ఒకరిది ఎప్పుడైతే బయటకు వచ్చాడో సో టెర్రరిస్టులు ఇక్కడ ఫైరింగ్ చేస్తానని నిర్ధారించుకొని మేము పరిగెట్టడం స్టార్ట్ చేసాం. సార్ అది అంటే మీరు యాక్చువల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళు హిందూ అంటే మతాన్ని ఏ మతం అనే దాన్ని ఐడెంటిఫై చేసుకొని హిందూ అయితేనే కాల్చడం జరిగిందని చెప్పి చాలామంది చెప్పారని అన్నారు కదా సార్. ఇదంతా ఎవరు చెప్పారండి అక్కడ? అంటే మిగతా ప్రాణభయంతో ముందు కొంతమందిని వాళ్ళు కాల్చారు కదా, కాల్చినప్పుడు అప్పుడు వాళ్ళతో సంభాషణ చేశారంట. వాళ్ళు సంభాషణ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే ఇది హిందూ ముస్లిమా పేరు అడిగి అడ్రస్లు కూడా అంటే చూసి ఐడెంటిటీ కూడా చూశారట. అంటే ఆధార్ కార్డులు కూడా చూశారని నేను విన్నాను, వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేమందరం మళ్ళీ అక్కడ గెస్ట్ హౌస్లు కలుసుకున్నాం కదా, హాస్పిటల్ దగ్గర కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ ఐడెంటిటీ చూసుకొని కాల్చారని. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీకు చంద్రమౌళి గారికి చాలా స్నేహం ఉంది, కలిసి పనిచేశారు ఒక 30 ఏళ్ళుగా అండి. 30 ఏళ్ళుగా మాకు పరిచయం, స్నేహితులు. సో అంటే యాక్చువల్గా ఎక్కడైనా కూడా మనం ఒక ఆనందంగా అలా వెళ్ళిన దగ్గర ఇలాంటిది జరగడమే ఒక ప్యానిక్ సిచ్యుయేషన్. ఇందాక మీరు అన్నట్టు బ్లాంక్ అయిపోయింది అన్నారు. సో మీతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి అట్లా ప్రాణాలు కోల్పోయారు అనగానే మీ మానసిక పరిస్థితి ఏంటి సార్? అంటే వర్ణించడానికి వీలు కానిదండి అది. మేము ఇప్పుడు ఏం చెప్తాము, మేము ఇక్కడికి 6 వచ్చాము, 5 వెళ్తున్నామంటే మా దురదృష్టం అనుకుంటున్నాం. తర్వాత ఈ విషయం ఆవిడికి కూడా తెలియజేయడానికి మాకు ధైర్యం చాలలేదు. సో ఇది ఎలా విశాఖపట్నం వెళ్ళే వరకు ఆవిడికి చెప్పకుండా రహస్యంగా ఉంచి అక్కడ చెప్పాలి. అలాగని చెప్పేసి పూర్తిగా చెప్పకపోతే అవదు, వాళ్ళ బంధువర్గానికి ముందు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు గట్రా అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ రావాలనుకుంటే ముందు చెప్పకపోతే వాళ్ళకి అవ్వదు. సో మాకు అత్యంత అంటే టెస్టింగ్ టైం అది కాబట్టి అయినా మరి ఏం చేసామంటే ముందు చంద్రమౌళి గారి బావమరిదికి చెప్పాము, మీరు చెప్పకండి, మీ అక్కకి చెప్పకండి ఈ విషయం, కానీ జరిగింది కాబట్టి మిగతా ఏర్పాట్లు మీరు ఏం చేస్తారో ఎవరెవరు చెప్పలేదు అది చూసుకోండి, ఆవిడకి మాత్రం చెప్పొద్దు అన్నాం. అక్కడ కూడా ఏంటంటే పోస్ట్ పెయిడ్ ఉంటుంది, ప్రీపెయిడ్ ఉండదు కాబట్టి మా అందరివి ప్రీపెయిడ్ కాబట్టి ఎవరి ఫోను పనిచేయదు మాది. అందువల్ల మేము ఢిల్లీ వచ్చే వరకు మా ఫోన్లు ఏవి పని చేయలేదు. ఢిల్లీ వచ్చాక ఆవిడేంటంటే వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఆవిడే ఫస్ట్ చూసింది. అప్పటికే అంటే మీడియాలో వచ్చినవన్నీ అందులో ఉన్నాయి. సో విశాఖపట్నం వాసి దుర్మరణం టెర్రరిస్టుల కాల్పులని ఉండేసరికి ఆవిడ చూపించి ఇదిగో ఇలా ఉన్నదని చెప్పేసి వాడు ఫెయింట్ అయిపోయారు, పడిపోతే అక్కడ అదృష్టవశాత్తు 2 డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మాకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేసి చెక్ ఇన్ అంతా అయింది. సార్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు క్రాస్ అయిన సీనియర్ సిటిజన్, 65-70 ఏళ్ళు అనుకోండి. అంటే మీ జీవితంలో ఎప్పుడైనా విన్నారా సార్? అంటే మన దేశంలో ఉంటూ మన దేశంలోనే ఇట్లా ఇంత దారుణంగా జరిగిన సంఘటనలు అంటే టూరిస్టుల మీద, ప్రజానీకాని మీద, పబ్లిక్ మీద ఇలాంటి ఇంతవరకు జరిగే మాత్రం లేదు నేను వినడం వరకు అయితే. ఇది ఫస్ట్ టైంలో వాళ్ళు అంటున్నారు ఇలా చేయడం తప్పని వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా ఇలా చేయకూడదు తప్పనే అంటున్నారు. అందరూ మొత్తం ప్రపంచం యావత్తు చెప్తున్నది ఇది చేసిన తప్పు, చేయకూడదు, అమాయకుల్ని బలికొన్నారు అనేసి. దీనికి మరి ప్రతీకారం అంటే మరి ప్రభుత్వం వారే చేయాలి తప్ప మరి వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేయలేనిది. చూడాలి, మరి వేచి చూడాలి.
ఏం జరుగుద్దు. సార్ ఇప్పుడు తర్వాత అంటే మీరు ఫొటోస్ అవి పరిగెడుతూ ఉండేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం ఇలాంటివి ఏమైనా అంటే జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు అంటే వెనక ఏదైనా జరుగుతుందేమో అనే దాంతో చూసిన సంఘటనలు అంటే చూసినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే పడిపోతూ ఉన్నారా? ఏం లేదండి, అది కొండ దిగడం, కొండ ఎక్కడం కన్నా దిగడం చాలా ప్రమాదకరం, కష్టమైన పని. సో ఆ దిగేటప్పుడు కూడా అక్కడేంటి సెలయేళ్ళు, చిన్న చిన్న సెలయేళ్ళు, రాళ్ళు, రప్పలు, ఎక్కడ ఏది త్రావు అంటూ కనిపించదు. ఎందుకంటే త్రావు నలిగి ఉండదు కదా, కాబట్టి త్రావు ఉండదు. నెక్స్ట్ వెళుతున్నాం కూడా గమ్యస్థానం వైపు మేము కరెక్టే వెళ్తున్నామా లేకపోతే మధ్యలోకి వెళ్ళిపోతున్నామా కూడా మాకు తెలియదు. అయినప్పటికీ మరి అంతకంటే మరి ఇంక వేరే ప్రమాదకరం స్థలం ఉండదు కదా అని చెప్పి పరిగెట్టి కింద వైపు వెళ్ళాము. ఒక డైరెక్షన్ అనుకుని వెళ్ళాము. లక్కీగా ఆ డైరెక్షన్లో కొంత దూరం ప్రయాణం చేస్తే అప్పుడు ఊరు కనిపించింది. అదృష్టం ఊరి వైపు వచ్చాం, కరెక్ట్గా వచ్చాం అనుకున్నాం అంతే. సార్ ఇప్పుడు ఆ పహల్గాం ఊరు అన్నారు కదండి, అంటే ఇది కొండ, ఒక మైదాన ప్రాంతం, కొండ మీద మైదాన ప్రాంతం ఇది అంటే మీరు వెళ్ళింది అంతే కదండి. ఊరైతే మాత్రం ప్లేన్ ఏరియా, ఊరు తర్వాత కొండ మీద మళ్ళీ ఇది ప్లేన్, ఓకే ఓకే, ఆ తర్వాత కొండలు. కాబట్టి ఆ పైన చూస్తే మేము వెళ్ళే ప్రాంతం అది మైదానం. సో ఆ మైదానం మళ్ళీ కొండలు దిగితే కిందంతా మళ్ళీ మైదానంలాగే ఉంటుంది. సార్ ఇప్పుడు పహల్గాం ఊర్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరికైనా మీరు ఇలాంటి జరిగిందని చెప్పడం ఏం జరిగిందా సార్? లేదు, మేము ఎవరికి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ముస్లిం సామాజిక వర్గమే ఉన్నది, వేరే వాళ్ళు ఎవరు లేరు. లోకల్స్ అంటే ఎవరు మాకు ముందు అనంతా గడ్డలు దీనితో కనిపించిన వాళ్ళే. కాబట్టి మేము ఎవరితో షేర్ చేస్తాం. అయితే మా డ్రైవర్ మాత్రం ముస్లిం అయినప్పటికీ కొంతవరకు మాకు కోఆపరేట్ చేశాడు. ఆ కోఆపరేట్ చేయడం అంటే వాళ్ళు అదే వృత్తి కాబట్టి తప్పదు. కాబట్టి అతను వీళ్ళంతవరకు మీరు వెర్రే అవ్వకండి, నేనున్నాను, నేను చూస్తాను అని చెప్పేసాడు. అతను ఫోన్ వాడుకున్నాం, అతని ఫోనే వాడవలసి వచ్చింది. అతని ఫోన్ నుంచి ఎవరికి చెప్పారు సార్? ఎవరికి కాల్ చేశారు మీరు? అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు రెండో అతను మాకు కనపడలేదు, కానీ అక్కడ వాళ్ళ ఫోన్ పనిచేయదు కాబట్టి అతను చేయడం. అలాగే మేము ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చేయవలసి వస్తే అతను ఫోన్ వాడుకోవడం తప్ప మరి ఇంకేం లేదు. చంద్రమౌళి గారి ఫోన్కి మీరు చంద్రమౌళి గారి ఫోన్కి ట్రై చేసాము, ఎందుకంటే అతని దగ్గరే పోస్ట్ పెయిడ్ ఉంది కాబట్టి అది రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయట్లేదు దాన్ని. ఫోన్ రింగ్ అవుతుందండి, రింగ్ అవుతుంది. ముందు కొంతసేపు వరకు అయితే రింగ్ కూడా అవ్వలేదు, ఆ తర్వాత రింగ్ అవుతుంది కానీ అది తీయలేదు. తీయపోసిన మాకు మరి కమ్యూనికేషన్ అయితే లేదు. అతని నుంచి మాకు ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా ఉంది. తర్వాత ఏంటంటే పోలీసులు నెక్స్ట్ అక్కడ కమాండెంట్ ఫోన్ చేసి, అంటే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే నాకు చెప్పింది ఏంటంటే అతని వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఉంగరము, వాచి, 2 సెల్ ఫోన్లు, ఒక చైన్ ఉన్నాయి, అతని ఐడి కార్డు అడ్రస్ పెట్టినట్టయితే మేము పంపిస్తామండి అని అన్నారు. యాక్చువల్గా అది ఒక రకమైన అంటే మారణకాండ. మానసికంగా బయటపడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సో అందులోంచి బయటపడడానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగి కొద్ది రోజులైంది. సో అంటే అలాంటివి ఏవైనా మీరు అంటే వినేటప్పుడు అంటే ఒక సగటు ఇండియన్గా మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే సగటు భారతీయునిగా మరింకేం లేదు, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి బాధ్యత అయితే అందరికీ ఉంది. మన దేశంలో రాజకీయ దౌర్బల్యం ఏంటంటే మంచిని మంచి, చెడుని చెడు కూడా అనే పార్టీలు లేవు. పంచతరాహిత్యంగా కూడా ప్రవర్తించే పార్టీలు ఉన్నాయి. ఇలాంటి జాతీయ సమగ్రతను అవసరం అనుకున్న పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు వాటి తాలూకా రాజకీయాలే చేస్తున్నాయి తప్ప ఒక తాటికి రావటం లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. అవి అంటే మనాళ్ళు పొలిటీషియన్స్ తప్ప స్టేట్స్మెన్ కారు. అంటే వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయ పార్టీ ఇదే తప్ప దేశ తాలూకా సమగ్రత కానీ దేశం తాలూకా శ్రేయస్సు కానీ గుర్తించడం లేదని అనుకుంటున్నాను. ఎప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఇంకా రాలేదు ప్రజలకైనా, అంటే ప్రజలకి, నాయకులకి, చాలామంది నాయకులు వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు, పిచ్చి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో కూడాను ఈ నెగోషియేట్ చేయాలంటారు, దీంతో కూడా మన తప్పు ఉందేమో చూడండి అంటారు, మనం వెళ్ళకూడదు అంటారు. వెళ్ళకూడదు ఇవన్నీ చెప్పడం ఏంటండి? వెళ్ళిన తర్వాత జరిగింది కాబట్టి ఏమొచ్చి వచ్చి వెళ్ళకూడదు, వెళ్ళారు, చూశారు, ఎన్నాళ్ళు జరిగింది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి చేయాలి అనేది ఆలోచించాలి తప్ప మనం చేసిన తప్పు ఎంతసేపు అంటే ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం తప్పు అనేది టూరిస్టుల వైపు ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా అంటే టూరిస్టులు వెళ్ళకూడదు, అక్కడ సెక్యూరిటీ లేదు, ఈ తర్వాత కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ అంటే మరి ఇన్నాళ్ళు జరుగుతున్నాయి అనుకున్నాం. మేము కూడా ఏంటంటే ముందులో జరిగినకి ఏమి జరగలేదు కదా, ఆ ముందు ఎంత గత 20 ఏళ్ళుగా జరుగుతుంది, ఏం అవ్వలేదు కదా అక్కడ. కాబట్టి మేము వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత అది స్వతంత్ర భారతదేశమే కదా, మన దేశం, మన భారతదేశం కదా, మన దేశం వెళ్ళడానికి మనం భయపడుతున్నాం అంటే మరి ఇంకెక్కడ మనకి రాజ్యాంగ రక్షణ ఉంది మనకి.
కాబట్టి అది కాదు నాయకులు చెప్పాల్సింది. నాయకులు చెప్పకపోతే మీరు ఏ ప్రదేశానికైనా నిర్భయంగా వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు, అంతా మనదే దేశం అని చెప్పగల నాయకుడు కావాలి. కానీ మీరు అలా చేయకూడదు, ఇలాగ చేయకూడదు, మేమే దేశద్రోహం చేసి లేదే. నిజంగా చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్న దేశద్రోహం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక త్రాటి మీదకి రావాలి. ఇప్పుడు జరిగింది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇస్లామిక్ ఇది హిందూయిజం మీద పడింది. అది వదిలేశారు. అది వదిలేసి వాళ్ళని ఏమి అనలేక ఇది వచ్చి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని అనడం అనేది సరైనది కాదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇస్లాం అంటే హిందువులను ఐడెంటిఫై చేసి చంపడం అనేది, అంటే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, కానీ అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆ మధ్య వచ్చాయి సార్. అంటే ఒక అతను మీరు అన్నట్టు ఇందాక మీ డ్రైవర్ బీయింగ్ ఏ ముస్లిం అయినా కూడా మిమ్మల్ని రక్షించడానికి ట్రై చేయడం, కొంతమంది మీకు సపోర్ట్ చేయడం. అలాగే ఆ మధ్య ఒకటి చూశాను, ఒక న్యూస్ ఐటమ్ ఒకటి చూశాను. ఒక వ్యక్తి పిల్లల్ని తన భుజాల మీదకి ఎక్కించుకొని కొంత దూరం పరిగెట్టి వాళ్ళు పహల్గామ్ గ్రామం దగ్గర వదిలేసి మళ్ళీ ఫ్యామిలీని రక్షించాడు, అతను కూడా ముస్లిం ఇలా అని. అంటే ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? లేదు, వాళ్ళలో కూడా మానవతావాదులు ఉన్నారు. కానీ ఎక్కువగా మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే స్వదేశంలో ఉండి స్వదేశ హాని తలపెట్టి స్వదేశాన్ని అంటే నాశనం కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్కి చెయ్యి, పాకిస్తాన్ ఇది ఇండియా అని నిందించడం ఇదంతా దేశద్రోహం. అది నిజంగా వాళ్ళ వల్లే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. మనం చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకం కాదు. ముస్లిమ్స్లో కూడా హిందూ అంటే భారతదేశ ముస్లిమ్స్ వాళ్ళు వేరు. వాళ్ళు కాకుండాను మీరు విదేశీ అభిమానం ఉండి ఇక్కడ జీవనం గడిపి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ పెళ్లి చేసుకొని మీరు దేశం తాలూకా నాశనం కోరుకొని విదేశం తాలూకా శ్రేయస్సు కోరుకున్నట్టయితే అలాంటి వాళ్ళు దేశ ద్రోహులు. నిజంగా వాళ్ళు శిక్షించాలి. సార్ అక్కడ అంటే చాలామంది ఐడెంటిఫై చెప్పింది ఏంటంటే టూరిస్టులు అందరూ ఉన్నారు కానీ ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ లేవు, అంటే అక్కడ ఎవరు కనిపించలేదు ఇట్లాగన్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అక్కడ ఏంటి సార్ పోలీసు అంటే రాష్ట్ర యంత్రాంగమైన పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరా సార్? అంటే మీకు రాష్ట్ర పోలీసులు అక్కడ పనిచేయరండి. ఎందుకంటే జనరల్గా వాళ్ళ రాష్ట్రం తాలూకా ఇది ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ అక్కడ ఉన్నదంతా ఒకే వర్గం ఉంటారు కాబట్టి. పంచేరు మీన్స్ అంటే నాకు అర్థం కాదు. పనిచేయరంటే మన రక్షణకు వస్తారని అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. కానీ అక్కడ సెక్యూరిటీ మాత్రం ఉంది. బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికక్కడ అడుగడుగునే ఉన్నారు. సెక్యూరిటీ విషయంలో కాశ్మీర్లో మాత్రం మనకి కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు, ధైర్యం వచ్చేటట్టు కలిగించేటట్టు మాత్రం సెక్యూరిటీ ఉంది, అందులో డోకా లేదు. కానీ ఇక్కడ ఆ పర్టికులర్ ప్రదేశంలో లేరు, ఎవరు లేరు. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియట్లేదు, తర్వాత అవసరం లేదనుకున్నారో ఏంటో తెలియదు. కానీ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురైన సెక్యూరిటీ ఉన్నట్టయితే ఇది జరిగి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఇప్పుడు మీరు పరిగెడుతూ ఉండేటప్పుడు పహల్గామ్ గ్రామం దాటిన తర్వాత మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కనిపించారు అని అన్నారు కదండి, ఆర్మీ వాళ్ళు. సో ఆర్మీ వాళ్ళు కనిపిస్తే మీరు కొంత అంటే వాళ్ళు సస్పిషియస్గా అంటే మీకుండే పూర్వానుభవంతో వాళ్ళు కూడా ఒకవేళ అవతల వ్యక్తులేమో అన్నట్టు మీరు కొంచెం డౌట్ ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటే ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు, ఏమన్నారు సార్ వాళ్ళు? వాళ్ళంతా హిందీ భాష మాట్లాడారు. అంటే నాకు కూడా హిందీ వచ్చు కాబట్టి నేను అంటే ఈజీగానే వాళ్ళతో కలవగలిగాను, విషయాలన్నీ చెప్పగలిగాను. వాళ్ళు కూడా నాతో అంటే మేము ఫలానా అండి, మీరేం భయపడాల్సిన పని లేదు అనే ధైర్యం అయితే ఇచ్చే మాట్లాడారు. వాళ్ళ అంటే బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ అన్నీ అంటే నాకు నేను స్పెంట్ దేర్ ఇన్ ద హిందీ ఏరియా ఫర్ త్రీ ఇయర్స్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. అలాగే మేము కూడాను అక్కడ ఏం జరిగిందా అన్నది ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్పగలిగాము. వాళ్ళు కావాల్సిన క్లూస్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగారు ఈ విషయాల గురించి. మాకు తెలిసినంత వరకు చెప్పాము, వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా మాకు తెలిసింది అంటే 2 టెర్రరిస్టులని కాల్చారని విన్నాం. మరి అవునా కాదో తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు అంటే మీకే అంటే ఎందుకంటే బాధితులు మీరు సంఘటన స్వయంగా అనుభవించిన వాళ్ళు, మీ సన్నిహితుడిని కోల్పోయిన వాళ్ళని ఎలా శిక్షించాలన్నది మీ ఇది. వాళ్ళని స్పేర్ చేయకూడదండి. నిజంగా వాళ్ళు దొరికినట్టు ఉరిశిక్ష కన్నా తక్కువ శిక్ష వేయకూడదు వాళ్ళకి. వాళ్ళు ఉరిశిక్ష వేసినా తక్కువే. కానీ ఇలాంటిది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఎవడు ఇలా చెయ్యకూడదు అనే దీంట్లో లెవెల్లో ఉండాలి శిక్ష మాత్రం వాళ్ళు దొరికితే. దానికి అయితే మన న్యాయ వ్యవస్థ కూడా కుంటుపడింది.
అంటే మీరు కూడా లా ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే మీకు చెప్తున్నాను, మనం డిలేడ్ జస్టిస్ ఓకే ఈజ్ డినైడ్ జస్టిస్. ఎలాగైందంటే ఒక అప్పుడెప్పుడో ఒక దేశద్రోహి దొరికితే వాడి శిక్ష దగ్గర 24 సంవత్సరాలు పట్టింది మనకి. అలాంటి న్యాయ వ్యవస్థ, అంటే న్యాయ వ్యవస్థలో తప్పో తెలీదు, మన ప్రజల్లో ఇది తప్పో తెలియదు, కానీ సో అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక కారణం ఈ రెచ్చిపోవడానికి. ఎందుకంటే దొరికిన అంటే శిక్షార్హులు కూడా తగిన సమయంలో శిక్షలు పట్టడం లేదు. అధిక మొత్తంలో ఫీజులు తీసుకుని వాదించే పెద్ద పెద్ద లాయర్లు కూడా ఉన్నారు, వాళ్ళు రాజ్యసభ సభ్యులు లేకపోతే లోక్సభ సభ్యులు. అలాంటి వాళ్ళు లా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు కూడా వీళ్ళ తరపున వాదకాలతో తీసుకొని వాదించిన దేశం మన దేశం. ఉగ్రవాదుల తరపున కూడా వాదించే హిందువులు ఉన్న దేశం మన దేశం. అది కాబట్టి మనకి ఎక్కడో శత్రువులు లేరు. ఆయన ఎవరో చెప్పినట్టు హిందువులే శత్రువులు. కాబట్టి ఏదో ఒక రోజుకి, అంటే నేను ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయినట్టయితే హిందువులకు మనుగడ లేదు. ఇదే కానీ కంటిన్యూ అయినట్టయితే, ఇప్పుడు సరైన యాక్షన్ కానీ తీసుకోకపోయినట్టయితే ఇస్లామిక్ దేశం ఎంతో దూరంలో లేదు భారతదేశానికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే పాకిస్తాన్ దాయత్ దేశం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఇది ఎంత జరిగింది కాబట్టి ఆ దేశం మీద యుద్ధం చేయాలి, వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలంటున్నారు. యుద్ధం జరిగితే బాగుండు అని అనుకుంటున్నారా మీరు? మంచిది అనుకుంటున్నారా? అంటే యుద్ధం చేయాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే దాని పర్యవసానం అందరికీ సమానంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, మనకి అంత నష్టం జరగవచ్చు. కానీ యుద్ధము కాకుండా కూడా, అంటే యుద్ధమనే కాకుండా అదర్ మెజర్స్ కూడా తీసుకోవాలి. ఏది తీసుకోకపోతే చేతకంతనం అయిపోద్ది. ఇది మొదటిసారి కాదు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఇకపైన ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. ఇలాగైతే ఇప్పుడు మనం లైటర్ వెయిన్లో వదిలేస్తే వాళ్ళు ఈజీగా జరుగుతాయి. తర్వాత మనకి సర్వసత్తాక ప్రజాతంత్రం ఎక్కడుందండి? సర్వసత్తాక అంటే మన ఇండిపెండెంట్ అని ఎక్కడున్నది? మనం వీఆర్ అట్ ద మెర్సీ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ, సమ్ అదర్ పీపుల్. అలా బ్రతకడం అది అంటే భారతదేశ ఇది కాదు. ఇది మనం స్వతంత్రంగా బ్రతకగలిగే రోజైతే లేదు, కనపట్టలేదు నాకు. అంటే ఇందాకలా ఒక మాట అన్నారు, అంటే మెర్సీ వేరే వాళ్ళ మెర్సీతో పాటు, అంటే ఎవరి మెర్సీతో మనం, అంటే పాకిస్తాన్ మెర్సీతో బ్రతికినట్టు అవుద్ది అలాంటప్పుడు. కాబట్టి దీనికి రియాక్షన్ అయితే ఉండాలి. ఏ విధంగా ఉండాలి ఏదన్నది మరి రాజకీయ పరిశీలకులు దీంట్లో వాళ్ళ పరిధిలో ఉంది అది విషయం. ప్రభుత్వం తీసుకోవాలి. దానికి అపోజిషన్ పార్టీస్ కూడా సహకరించాలి. ఇప్పుడు ఎందుకంటే ఏది యునానిమిటీ రాదు. యునానిమిటీ కాకపోయినా అట్లీస్ట్ మ్యాక్సిమం యునానిమిటీ వరకు రావాలి. నెక్స్ట్ మన వాదన ఎలాగుంటుందంటే వాదన కోసం వాదన చేసే ఇది ఉంటుంది. ఆ ధోరణి పోవాలి మన రాజకీయ నాయకులకు కూడా. మన రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంకు, ఓటు కోసం చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు తమ ఉనికిని కానీ, తమ దేశం ఉనికిని కానీ, ప్రజల తలకు శ్రేయస్సు కానీ గురించి పట్టించుకోవటం లేదో అనిపిస్తుంది ఒకసారి. మేడం, ఇప్పుడు కాల్పుల శబ్దం వినగానే మీకు ఏమనిపించిందండి? అక్కడ ముందు కాల్పులు అవి కాదు కానండి, కాశ్మీర్ అంటేనే చాలా మంచి ప్రదేశం అండి. అది చూడడానికి చాలా భూతల స్వర్గం అండి. అది చాలామంది చూడవలసిన ప్రదేశము. మేము చూసి ఎంజాయ్ చేసాం కూడా అండి 3 రోజులు. మా పిల్లలకి కూడా ఫోటోలు పెడితే నెక్స్ట్ టైం కాశ్మీర్ వెళ్తున్నాం అన్నారండి. అది అంత సుందరమైన ప్రదేశం, ప్రకృతి సౌందర్యం అండి. అటువంటి సౌందర్యాన్ని నిజంగాను ఆ భారతదేశం అది తెచ్చుకోవడానికి మనం గర్వించదగిన ప్లేస్ అండి అది. ఆ ప్లేస్ని కూడా చూడలేకుండా చేస్తున్నారండి. అది దేని వలన అన్నది మరి ఉగ్రవాదుల వలన ఎవరో తెలియదు కానండి, స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నామండి. కాశ్మీర్ అన్న స్వేచ్ఛగా వెళ్ళి ఆ ప్లేస్లన్నీ చూస్తే మాత్రం చాలా ఇదండి, ప్రపంచానికే మంచి ఇదండి. ఆ టెర్రరిస్టుల వలన మనం చూడలేకపోతున్నామండి. చాలా మంచి ప్రదేశం, మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు ప్రపంచానికి అంతటికి అది చాలా మంచిది. మన భారతదేశానికి గర్వించదగిన ప్లేస్ అండి అది. మణిహారం అంటారు కదండి, కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక మణిహారం, భూతల స్వర్గం అండి. అందరూ 3 రోజుల నుండి చాలా ఎంజాయ్ చేసి మేము నెక్స్ట్ టైం వెళ్తాం అని అన్నారండి. 4వది పహల్గాం వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అందరూ ఇంకా ఇదైపోయారండి.
మేడం ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా ఆనందంగా హ్యాపీగా గడుపుతూ చాలా హ్యాపీగా ఉండే సమయంలో ఈ కాల్పుల శబ్దం ఇలాంటివి ఒక అంటే టెర్రరిస్ట్ అటాక్ అని మీకు తెలియగానే ఏమనిపించింది మేడం? అది టెర్రరిస్ట్ అనుకోలేదండి, మామూలుగా అతను కూడాను గ్రీన్ షర్ట్ వేసుకొచ్చారండి. అది టెర్రరిస్ట్ అదే అంటే సెక్యూరిటీ డ్రెస్సేనండి. సెక్యూరిటీ వాళ్ళకి డిజైన్ ఉంటుంది, ఏంది ప్లెయిన్ అండి, అలాంటి గన్నేనండి. పరిగెత్తి వస్తున్నారండి. ఆయన పరిగెత్తుతుంటే ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ, నేను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకున్నాను కానీ టెర్రరిస్ట్ అనుకోలేదు. అతను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకుని అలా చూస్తున్నానండి. ఈ లోపేమో లేదు పరిగెత్తాలి అనేటప్పటికి అందరం బాత్రూమ్ వెనకతలు పరిగెత్తామండి. అక్కడ ఒక 50 మందిలా ఉన్నామండి. ఒక 50-60 మందిలా ఉండేటప్పటికి అందులోంచి ఒకరండి లేదు పరిగెత్తాలి, చెట్టు వెనకతలు దాక్కోవాలి అన్నారండి. చెట్టు వెనకతలు ఎందుకు దాక్కోవాలి అంటే వాళ్ళకి తెలియకుండా చెట్టు వెనకతలు దాక్కోవాలన్నారు. ఈ లోపేమో చెట్టు వెనకతలు దాక్కోవాలంటే మాకు కొంచెం ఒక 7 కొంచెం అంటే హైట్ మీద అనమాట చెట్లు ఉన్నాయి. ఈ లోపేమో చెట్టుకి వెళ్ళాలంటే పెన్షన్ దాటాలండి. ఆ పెన్షన్లో దాటాలంటే ఆడవాళ్ళం లేదండి, ఒక కుక్క వెళ్ళినంత ఉందండి, అంత ఉందండి. ఆ పెన్షన్లో పాము పాకుతాం చూడండి, అలా పాకామండి. అలా ప్రాకుతుంటే మగవాళ్ళు ప్రాకుతుంటే వెనక అట్నిండేమో లాగుతున్నారండి, ఇలా అవతలకి వెళ్ళిన వాళ్ళు లాగుతున్నారండి. ఆ లాగేటప్పుడు మాకు ఇవన్నీ పట్టేస్తున్నాయండి. మాకు పట్టేస్తుంటే అవతల వాళ్ళు లాగుతున్నారు, మేము ఒకరికొకరు అలా సహాయం చేసుకొని లాగేటప్పటికి వాడు మొత్తం ఇలా లాగుతున్నాం కాదండి, వాడు అక్కడి నుండి గమనించాడండి. ఎవరైతే పరిగెట్టుకొని వచ్చాడో గమనించాడండి. పరిగెత్తి రాలేదండి, అతను టెర్రరిస్ట్ అని ముందు అనుకోలేదు నేను. అటు నుండి మేము ఇటు నుండి అతి కష్టం మీద వెళుతుంటే అతను ఏంటంటే మరి నేను అనుకోవడం ఏంటంటే తీగి దాటి వచ్చారేమో, తిన్నగా వచ్చి అక్కడ నిలబడిపోయారండి. మీ ఎదురుగా అండి? ఎదరంగానండి, ఎదరంగా నిలబడిపోయారండి. నిలబడిపోయేటప్పటికి పరిగెత్తామండి. పరిగెత్తేటప్పటికి ఫస్ట్ మౌళి గారు, ఆ తర్వాత మావారు, ఆ తర్వాత నేను శశిధర్ వాళ్ళ ఆవిడ, మేము కొంచెం దూరం వెళ్ళామండి. ఫస్ట్ ఎక్కడైతే చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గర మౌళి గారు ఉండిపోయారు. పరిగెట్టలేక అలసిపోయి అంటే అది అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఏ చెట్టు అయితే అది దాని దగ్గరే ఉండిపోతారు కదా, ఆధారం ఎక్కడ దొరికిందో అక్కడ ఉండిపోయారు. ఆయన దొరికిపోయారు. మా వారేమో పక్కనేమో ఏం చేశారంటే అమ్మ కూర్చుంటే ఏంటని మా వారే పరిగెత్తారండి. పరిగెత్తేటప్పటికి మౌళి గారు వెనకనే వాడు వచ్చాడండి. అంటే కాదండి, మౌలి గారు చెట్టు చాటుకి పరిగెట్టి అంటే దాక్కోవడం కుదరలేదండి? దాక్కున్నారు కానీ ఆయన చూశాడు ఆ టెర్రరిస్ట్ అన్నవాడు చూశాడండి. ఆయన వెనకనే వస్తున్నాడండి, వాడు వెనకనే వస్తున్నాడు. ఇప్పుడు చెట్టు కింద దాక్కోవడం అంటే టెర్రరిస్టులు కనపడకుండా దాక్కోవాలండి. ఆయన ఏంటంటే చూస్తూ దాక్కున్నారండి. చూస్తూ దాక్కుండేసరికి ఈయన ఎడం వైపు చెట్టుకి వెళ్ళారు, ఆడు కుడి వైపు చెట్టుకి వెళ్ళిపోయాడు. చెట్టు ఎలా ఉంది, ఈయన ఇలా తిరిగారు, ఆడ అలా తిరిగారు, వచ్చేసాడండి. మేము ఒక 6 అడుగులు కొంచెం ఎత్తుగా, మేము 6 అడుగుల దూరంలో మేము ఉన్నామండి. అప్పటికి మీరు చెట్ల చాట్లో దాగున్నారండి? మేము లేవండి, ఆడవాళ్ళని కాల్చడానికి మేము మగవాళ్ళే. అప్పటికి ఆడవాళ్ళని కాల్చట్లేదని మీకు అంటే తెలియదు కదా, అంటే ప్రాణభయంతో పరిగెడుతున్నారు అంటే మరి మేము ఇంకేం చేయలేమండి, అంతకన్నా మేము ఇంకా మాకు ఇవన్నీ నొప్పులు, దానివల్ల ఇంక ఏదైతే అదే అని చెప్పేసి అలా నిలబడిపోయామండి. నిలబడిపోయి అలా చూస్తున్నాము. చూసేటప్పటికి ఆయన ఏంటంటే మౌళి గారి దగ్గర నిల్చున్నాడు. ఏంటి బయట అన్నాడండి, బయట అంటే కూర్చున్నాడండి. నేనేంటంటే రక్షిస్తాడు గంసని అలా చూస్తున్నానండి. అతను టెర్రరిస్ట్ అనుకోలేదు నేను, సెక్యూరిటీ ఏమో అలా చూస్తున్నానండి. చూసేసి ఇతను నేను పర్వాలేదు, నేను దగ్గరికి ఉండి తెస్తారేమో అనుకుని చూసేటప్పటికి ఇచ్చేసారు. ఆయన కాల్చడం మీరు చూసారు కదండి? ఇక్కడ ఇలా చేశారండి, ఇక్కడ ఇలా పెట్టేశాడు కదండి, దగ్గర పెట్టి కాల్చారండి. దగ్గర పెట్టానండి. ఆయన కూర్చున్నారు, ఆయన కరెక్ట్గా ఆయన లెవెల్ ఈ లెవెల్కి ఏమో సెట్ చేసుకున్నాడండి. ఏమనిపించిందండి మీకు? నాకు అంటే తప్పుగా అనుకోద్దండి, అంటే మిమ్మల్ని గమనించలేండి, అదేలేండి, ఇంకా ఏం లేదండి. ఆయన ఏమో ఆయన అది కాల్చడం, ఇది ఇలా అనడం, ఇలా కూలిపోవడం అయిపోయిందండి. మౌళి గారు అంటున్నానండి నేను. మౌళి గారు అంటుంటేమో ఇంకా మౌళి గారు అని అప్పుడు నేనేమనుకున్నానంటే శాంతి వెళ్ళిపోవాలి వాడు మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకో మిగిలిన ఇద్దరు దొరికిపోతారండి. అది మాత్రం నా నోటి నుండి వచ్చింది, శాంతి ఆయన అలా వెళ్ళిపోవాలి అని. సరే కరెక్ట్గా ఆయన డౌన్లో ఇలా వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి. ఆయన మౌలి గారిని, చంద్రమౌళి గారిని కాల్ చేసి వాడు వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి.
ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఇంకెక్కడ మోతలు వినపడలేదు. అప్పుడు మావారు చంటి చెట్లు పక్క నుండి వచ్చారండి. అంటే కాదండి, అప్పుడు వచ్చారు, తర్వాత మీరు మళ్ళీ పరిగెట్టుకొని అక్కడికి వెళ్ళారు కదా? నేను అప్పుడేమో ఏమైందంటే మౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదండి మౌళి గారు ఇది అయిపోయి వద్దు వద్దు అంటున్నారండి వీళ్ళు. లేదు లేదు, నాకు ఎంత ఇది అనిపించిందంటే మనం అందరం కలిసి వచ్చాం, మన తాలూకా ఇది, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అంత మానవత్వం లేకుండా ఎలా మనం ఇదవుతాం? ఆడు మనిషిని ఎలా కాలుస్తున్నాడండి అలా అనమాట. మనిషిని అసలు అతను ఎవరో తెలియదు. పోనీ ఏదైనా పగ మీద కాల్చాడంటే అనుకోవచ్చు. అతను ఎవరో తెలియదు, వచ్చాడు, సరెండర్ అయిపోయిన మనిషికి కాల్ చేశాడండి. మనం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి. చాలా అసలు మానవత్వం లేదా? ఇంతలానా ఇలా మనం ఆయన వదిలేసి పరిగెత్తవలసిన ఇదా? ఇంత మానవత్వం కూడా మనకి లేని పరిస్థితి. అంటే వాడు వస్తాడేమో భయం అండి, మళ్ళీ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడు భయం అండి ఎటు. అప్పుడేమో ఏం చేశానంటే గబగబా శశి వాళ్ళ ఆవిడ ఉన్నది కదండి, వీళ్ళేమో చెట్ల చాటు నుండి వచ్చారండి. శశి వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ ఎవరైతే థర్డ్ వచ్చారండి. వచ్చేసరికి వాళ్ళ ఆయన అప్పు అనమాట. అప్పటికి ఇంకా ఆ అప్పు దగ్గర పరిగెట్టేటప్పటికి నేను కూడా ఈవిని అనమాట. ఈ వాళ్ళ ఆవిడని గబగబా పరిగెత్తించి, చంద్రమౌళి గారు మిస్సెస్ లేరండి ఇంకా అప్పుడు, శశిధర్ వాళ్ళ మిస్సెస్ అండి. నేను ఆమె ఉన్నాము. గబగబా పరిగెత్తి ఆ శశిధర్ చేతిలో వాళ్ళ ఆవిడ చేయిని పెట్టేసి మీరు పరిగెత్తండి అన్నాను. ఈలోపు ఈయన వచ్చారు కదండి, హస్బెండ్ గారు వచ్చారు. అప్పుడు నేను ఆలోచించానండి, మౌళి గారు ఏం లేరు, ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ అనేటప్పటికండి ఆవిడని రక్షించు, మౌళి గారి మిస్సెస్ని రక్షించు అనేసరికి మణిగారు ఎక్కడున్నారు అనేసరికి ఆవిడ ఎక్కడి నుండి వచ్చారనండి అక్కడ కూర్చున్నారండి. ఆవిడ ప్రాణభయంతో అలా పరిగెట్టి అక్కడ కూర్చున్నారు. అంటే లోపల నుండి ఆవిడ కూడా లోపల నుండి వచ్చినట్టుగా ఉన్నారు, కూర్చున్నారండి. కూర్చుండేటప్పటికి ఈయనంట అంటున్నారంటే మణిగారిని శశి అంటున్నారు. ఆమె కాదు కదా, అందుకని ఆమె ఏం చేస్తున్నారంటే పలకట్లేదు. నేనేమో పైకెత్తి ఏమండి అంటున్నాను. అప్పుడు మణిగారు అక్కడ ఉన్నారు. ఆవిడ నన్ను చూశారు. ఆవిడ నన్ను చూసి అప్పుడు ఏమన్నారంటే మణిగారు వచ్చేయండి అని అన్న. అప్పుడు ఈయన నన్ను చూశారు. అప్పుడు ఈయన చేయి నేను, నా చేయి మణిగారు పెట్టుకుని పైకి ఎక్కామండి. ముందు పైకి ఎక్కామండి. పై తర్వాత కిందకి దిగాలండి. దిగిన దాంట్లో ఇద్దరివి షూస్ పోయాయండి. నేను అక్కడ ఆ షూసే వదిలేశానండి. ఆమె కూడా షూస్ వదిలేశారండి. డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్తే బురద తప్పిపోతున్నామండి. చిన్న ముక్కలండి, రాళ్ళండి. కానీ ప్రాణభయం అవేమీ మాకు తెలియలేదండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఆమె పడిపోయారండి, ఒకసారి నేను పడిపోయానండి. పడిపోయిన తర్వాత ఒక్క టైంలోనండి పైకి వెళ్ళి డౌన్కి రావాలండి. ఇంకా శశి నేను మరి ఇచ్చేయలేనని ఆవిడ జారుడు బాల జారిసినట్టు జారేశారండి. మన చంద్రమౌళి గారు మిస్సెస్ అలా జారుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నారండి శశి ఈయన లేరు ఈయన ఎక్కడున్నారు అని అంటే, ఈలోపేమో మంచు కరిగి వరద వస్తుంది కదండి, ఆ వరద ఏమో మధ్యలో ఉందండి. వరద వస్తుందండి. అది మొత్తం ఇదేంటిదంటే మంచు కరిగి ఒక సెలయేరు లాగా వస్తుందండి. అది ఒక్కొక్క దగ్గర ఉధృతంగా ఉందండి, ఒక్కొక్క దగ్గర తేలిగ్గా ఉందండి. ఆ సెలయేరుకి శశి వాళ్ళ ఆవిడ ఇటు వెళ్ళిపోయారు, నేను ఈయన మా మణిగారు ఇటు వెళ్ళిపోయామండి. మా వెనక ఒక వృద్ధ దంపతులు ఉన్నారండి, 80 సంవత్సరాల ఇద్దరు. వాళ్ళు కూడా మా వెనక పరిగెడుతున్నారు. శశి వాళ్ళ వెనకాతలో ఒక ఇద్దరు యంగ్ భార్య భర్తలు. వాళ్ళు 5 అటు, మేము 5 ఇటు, వాగు కటు ఇటు అయిపోయామండి. అలా పరిగెడుతూ ఉంటండి. మధ్యలో పడిపోయానండి కాళ్ళు తన్నుకొని. మా వారు నన్ను ఎత్తిన తర్వాత మళ్ళీ ఒకరు పడిపోతున్నాం, కానీ పడిపోతుంటే శక్తి ఉండట్లేదండి, ఎందుకంటే అమాంతం ఎత్తాలండి ముగ్గురు ఉన్న. అలా పడిన తర్వాత మళ్ళీ సెలయేరుకి వెళ్ళాము. ఆ సెలయేరు వెళ్ళినప్పుడు కూడా ఉధృతంకి రాకూడదు కదండి, అందుకని ఉధృతం తప్పిన తర్వాత అలా తిరిగి అటు నుండి అలా వెళ్ళి మళ్ళీ సెలయేరుకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళామండి. అప్పుడు కొంత దూరంకి వీళ్ళు స్ట్రక్చర్లు పట్టుకొని వస్తున్నారండి, ఆర్మీ వాళ్ళండి. స్ట్రక్చర్లు ఉన్నాయండి వాళ్ళ చేతిలో, చూశానండి ఒక 5-6 స్ట్రక్చర్లు. వాళ్ళు కూడా ఆయాసపడిపోయి వస్తున్నారండి. అప్పుడే మామూలు చూసి ఇలా అన్నారండి. ఏమంటే ఇప్పుడు మీ ఎదురుగానే చంద్రమౌళి గారిని వాళ్ళు కాల్చారు కదండి, అది చూడగానే మీ పరిస్థితి ఏంటండి? అంటే ఎందుకంటే ఇప్పుడు అది చాలా ప్యానిక్ సిచ్యుయేషన్. అంటే మన ఎదురుగా కోడిని కోస్తూ ఉంటేనే చూడలేము, అలాంటిది మనతో సన్నిహితంగా ఉండే మనతో పాటు వచ్చిన అదేనండి నేను ఏంటంటే ఇంకా ఆయన లేరు, ఇప్పుడు ఏంటి చెయ్యాలి, ఆవిడని రక్షించాలి.
ఓకే స్ట్రాంగ్గా కమిట్ అయ్యారా దాంట్లోనండి ఒక విధమైన ఇది వచ్చేసిందండి, డీప్గా వచ్చేసిందండి. తెగింపు అనొచ్చు. అంటే నేను మెడిటేషన్ కూడా చేసుకుంటాను. అందుకు కొంచెం వచ్చి ఇప్పుడు ఆవిడని రక్షించాలి. ఇప్పుడు ఆయన పోయిన అలాగే రారు, ఇప్పుడు ఉన్న ఆవిడని మనం రక్షించాలి, ఆవిడని రక్షించి బయటికి తీసుకురావాలి. అదే నేను కూడా అదే చెప్పారు, నువ్వేంటంటే ఆవిడతోటే ఉండు, నువ్వు ఏ ఫోను ముట్టకు, అన్నీ చూసుకుంటావు. ఆవిడకి ఆవిడ 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 చేసి భయం వేస్తుంది అని నాకు చేతులు గట్టి కొట్టుకున్నారండి. అదంతా ఏంటంటే ఆవిడని రక్షించాలి, ఆవిడని వాళ్ళ పిల్లలకి అప్పచెప్పాలి. ఎలాగూ ఆయన మరి మేము అప్పచెప్పలేము అని మాత్రం నాకు మైండ్కి వచ్చి ఈయన కూడా చెప్పారండి, మణిగారినే నువ్వు చూసుకో. ఏమండి ఇప్పుడు చంద్రమౌళి గారిని కాల్చినప్పుడు మీరు ఎదురుగా చూశారు అన్నారు కదా, అంటే అప్పటికే ఆ మైదాన ప్రాంతం మొత్తం కొంతమంది శరీరాలతో ఏమైనా పడిపోయి అలాగే ఏమైనా ఉందా అండి? దూరంగా ఒకటి మాత్రం చూశానండి, అంతే. ఒక ఆయన పడిపోయి ఉన్నారు, అంతే, అదొకటే చూశాను. తర్వాత మౌళి గారేనండి. మొత్తం అంతా ముందుకే ఉన్నట్టుగా ఉంది. మేము చాలా పెద్ద గ్రౌండ్ అండి, చాలా పెద్దదండి, చాలా పెద్ద గ్రౌండ్ అండి. మధ్యలో ఒక మొత్తం చాలా ఎన్ని ఎకరాలని చెప్పలేం కానీ చాలా ఎక్కువ పెద్దదేనండి. అయితే ఈ ఫస్ట్ అయినవన్నీ ఫస్ట్లో కాబట్టి మాకు కనిపించలేదండి. మధ్యలో మాత్రం ఒక ఆయనకి పడిపోయారు, ఆమె ఏడుస్తున్నారండి పక్కనే, అదొక్కటే నేను చూశానండి. చూసిన తర్వాత మౌళి గారిని చూసిన తర్వాత ఇంకా మరి కాల్పులు అయిపోయి వాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయినట్టుకొని వెళ్ళిపోయారండి. ఒక 10 minutes అంత పెట్టుకుంటారు కదా, అయిపోయిందండి. దాన్ని పెద్ద సౌండ్స్ నేను ఒక 20 విన్నానండి. మనం మేమేమిటంటే దీపావళి సామాన్ ఏంటి ఇక్కడ కాలుస్తున్నారండి, డాడ్ అందులో అది ఓపెన్ ప్లేస్ అండి, అందులో రీసౌండ్ అండి, డాడ్ మన బాగా సౌండ్లు వచ్చాయండి. ఒక 20 వరకు విన్నాను. ఆ తర్వాత ఏమో ఇంకా మరి ఇది లేదు, ఈ లోపేమో ఇటు ప్రక్క ఒకరు వచ్చేసారండి. మా వైపు వచ్చిన వాళ్ళు మాత్రం మేము వెంటనే దొరికిపోయాం. మీరు అప్పటికి అంటే వాష్రూమ్ దగ్గర ఉన్నారు, అప్పటికి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదు కదండి. చేయకపోవడం వల్ల వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు సేవ్ అయ్యారు. ఆయన వెళ్ళిన 5 minutesకేనండి, మేము వెళ్ళిన 5 minutes విత్ 5 minutes అంతే. మా వారు కొంచెం దూరం వెళ్ళి చుట్టూ చూస్తున్నారండి, అవంతా అందాలును. నేను వాష్రూమ్కి వెళ్ళలేదు, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేటప్పటికి నేను ఎలా చూస్తున్నా, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేసరికి వితిన్ 5 minutesలోనే దడ్మని ఏంటి అనేటప్పటికి టెర్రరిస్టులు వచ్చారు అని వాళ్ళందరూ. కాదు మేడం, ఇప్పుడు మీ ఎదురుగా అంటే మీరు ఫెన్సింగ్ దాటుతూ వస్తుండేటప్పుడు ఆ టెర్రరిస్ట్ చూసి అవతల వైపు వచ్చాడు ఎదురుగా అని అన్నారు కదండి, అంటే ఒక్కడనే చూసారా, మీరు ఎంతమందిని చూసారండి టెర్రరిస్టులని? అతను ఒక్కడిని మీరు చూసారు, ఎందుకంటే మా దగ్గర వచ్చిన మీ దగ్గరికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ వేరే మరి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అతను మాత్రం మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ మా వెనకన వచ్చేసాడండి. మేడం ఇప్పుడు చంద్రమౌళి గారు ఇలాగ లేరు అని అంటే ఆయన మరణాన్ని మీరు చూశారు, ఒకవైపు ఆయన భార్యకి ఆ విషయం తెలియకూడదు, ఆ సిచ్యువేషన్ మానసిక పరిస్థితి అంటే ఆవిడ కూడా తన భర్త కోసం అంటే ఆవిడ చాలా ప్యానిక్గా వెతుకుతూ ఉండుంటారు కదండి ఆ సమయంలో. ఆమె అడిగారండి మౌళి గారు, ఆమె ధైర్యంగా ఉన్నారు. నేనే కొంచెం ఇది ఆ మౌళి గారు మాత్రం ఎటు నిండైనా తప్పించుకొని వచ్చేస్తారు, ఎలాగో వచ్చేస్తారు అనుకున్నాం, ఎందుకంటే చల్లాచెదిరి అయిపోయాం కదండి అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు నేను అన్నాను, మౌళి గారు కొద్దిసేపు పోయిన తర్వాత అంటుంటే మౌళి గారు అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారు, కాకపోతే కొంచెం స్పృహ తప్పినట్టుగా ఉన్నారు, అందుకని వీళ్ళందరూ వెళ్ళి తెస్తారు మణిగారు అని చెప్పాను. మీరు చెప్పారండి, అంటే మీకు తెలిసినా కూడా చెప్పకూడదు. మళ్ళీ ఇంకోటి అండి, కరెక్ట్గా అంత అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉండేటప్పుడు అండి ఒక చిన్న ఒక 18-20 సంవత్సరాల పిల్లలండి అటు నుండి వచ్చారండి, వస్తున్నారు మాకు హెల్ప్ చేయడానికి. వచ్చిన వెంటనే మేము ఈయన చెయ్యి నేను నా చెయ్యి అయినా ఈయన ఆయాసపడిపోతున్నారు, అందుకని వాళ్ళు వచ్చి వెంటనే మమ్మల్ని చూసేటప్పటికేమో నేను అన్నాను భయ్యా హెల్ప్ మీ అన్నాను, అంటే ఆ అబ్బాయి ఏమో నా చేయి పట్టుకున్నాడు, ఇంకొక అబ్బాయికి ఏమో ఈ హెల్ప్ మీ అన్నాను, ఈవిడ చేయి పట్టుకోండి, ఇంకొక ఇద్దరు వచ్చి మాకన్నా పైన ఒక వృద్ధ దంపతులు అన్నారు అన్నాను, వాళ్ళని పట్టుకున్నారండి. వాళ్ళని పట్టుకొని అప్పుడు అనమాట మనలో అప్పుడు ఈయన కొంచెం మాకు రిలీఫ్ అయ్యి కొంచెం ఈయన వచ్చారండి. ఇంక వచ్చిన తరువాత కరెక్ట్గా దిగానండి, ఏడుపు మొదలు పెట్టానండి. నాకు అంతవరకు ఇలా పట్టుకున్నానండి.
పెట్టేసి ఉండి ఆవిడ కొంచెం దూరంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఏడుపట్టి సీన్ పట్టుకొని మౌళి గారు మేడ మీద ఉండిపోయారండి, ఇది అయిపోయారంటే నన్ను ఒకసారి ఊరుకో. ఎవరండి? మీ హస్బెండ్ గారు. అంటే ఆవిడకి వినిపిస్తుందేమో, ఆయన భార్యకి తెలియకూడదు, ప్యానిక్ అయిపోతారని అన్నసారు. ఇంకా కామ్ అయిపోయానండి. ఆవిడ పాపం మౌళి గారు అని ఆవిడ ఏడ్చారు, నేను ఏడ్చాను. ఏడ్చేటప్పటికి తర్వాత మాత్రం ఏం చెప్పాను, నేను చూశానండి, ఇలాగ అయిపోయింది. కానీ కన్ఫామ్ మరి తెలియదు కదండి, అందుకు మరి అలాగా నేను ఈయన శశి గారు అనుకుని ఏంటన్నది అలా ఊరుకున్నామండి, అంతే. అండి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పిల్లలు వచ్చారు, యంగ్ బాయ్స్ వచ్చి హెల్ప్ చేశారన్నారు కదా, వాళ్ళు అక్కడ కాశ్మీరీ పిల్లలా అండి? వాళ్ళు వద్దనుకుంటానండి, ఏంటది డ్రైవర్లు అనుకుంటాను. డ్రైవర్లు కానీ లేదంటే ఈ గుర్రం బగ్గి పిల్లలు, మరి మొత్తం కాశ్మీర్ పిల్లలేనండి. మీరు అక్కడికి వెళ్ళడం కూడా గుర్రం బగ్గి మీద వెళ్ళారు కదండి, గుర్రాల మీద వెళ్ళామండి. కష్టమైన ప్రదేశం. కష్టమైన ప్రదేశమేనండి. వద్దని సగం త్రోవకొచ్చి ఆగిపోయాం కూడానండి. ఆగిపోయామండి. మళ్ళీ ఎందుకండి, అంటే ఎలాగైనా ఇంత దూరం వచ్చాను చూద్దామని. మేము ఇద్దరం ఉండిపోతాము అంటే మరి నలుగురు అటు ఇద్దరు ఇటు అయిపోతారు, వద్దు రండి, అందులోనేమో ఫోన్ ఒకటి లేదు, మళ్ళీ అందరం తప్పిపోతాము, అందరం కలిసి వెళ్ళాము, అందరం కలిసి వచ్చేద్దామని మౌళి గారు అనడంతో మళ్ళీ వెళ్ళాం. మేడం ఇప్పుడు అంటే తర్వాత చంద్రమౌళి గారు ఇంకా లేరు అనే విషయం ఆయన మిస్సెస్కి, ఆయన భార్యకి తెలియగానే, అంటే ఇందాక ఫోన్లో ఆవిడ చూసుకున్నారు వాట్సాప్లో అని తెలిసింది, ఇందాక మీ హస్బెండ్ గారు చెప్పారు, ఆ విధంగా తెలిసింది ఆవిడకని. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందండి అప్పటికి? అసలు ఆవిడ చాలా కామ్ అండి, ఏం మాట్లాడరండి, చాలా కామ్ అండి ఆవిడ, ఏం మాట్లాడకపోయేటప్పటికి మాకు ఏంటంటే ఇంత అల్లర్లని మాకు తెలియదు, ఎందుకంటే కాశ్మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, అక్కడ విషయాలు ఏమీ తెలియట్లేదు. అదే శ్రీనగర్ నుండి జమ్మూ వచ్చాం, అక్కడ కూడా పూర్తిగా వాట్సాప్ మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయి బంద్ అయిపోయి కాము కూర్చున్నామండి. కూర్చొని ఏంటది జమ్మూ నుండి ఢిల్లీ వచ్చామండి. ఢిల్లీ వచ్చి పక్కనే నేను కూర్చున్నానండి, ఎందుకో నేను ఇలా తిరిగానండి. ఆవిడ కూడా ఏంటో ఊసిపోకేమో ఇలా పెట్టుకొని ఇలాగ వాట్సాప్ ఓపెన్ చేశారండి. అంటే అప్పటికే ఆవిడకి ధైర్యం ఉంది, అంటే ఆవిడకైతే ధైర్యం ఉంది చంద్రమౌళి గారు వస్తారు అని. అంటే వీళ్ళు చెప్పారు కదండి, చిన్న హెడ్ ఇంజరీ అయ్యింది, వచ్చేస్తారు, ఐసీలో ఉన్నారు, మనం అదని. నేను ఆతర్ చెప్పాను, శశి ఏంటి శశి అలా ఉందంటే, కొంచెం మనము ఇక్కడ మనకి భాష తెలియదు, మనం లోపలికి వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళిన వాళ్ళు రానివ్వట్లేదు, మణి గారు మనం వెళ్ళిపోదాము, మన ఊరు మనక బోల్డ్ మంది మనకి డాక్టర్స్ మన ఊరికి వెళ్తే, కాకపోతే ఒక నెల 2 నెలలు పడుతుంది అంటే 2 నెలలు కాకపోతే 6 నెలలు పెట్టిన పర్వాలేదండి, చిన్న ఐసీలో ఉంది, చిన్న ఇదంట, అందుకు మనం తీసుకెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ చేసుకుందామనే చెప్పామండి. ఆవిడ కూడా అదే నమ్మారండి. చెప్తుంటే అందుకే మేము ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ పాపతో అంటుంది, అమ్మ నాకు ఏం చెప్పట్లేదమ్మా, ఏంటి నాకు తెలియట్లేదమ్మా అని ఆవిడ అంటుంటే, అప్పుడేమో ఆంటీ ఎవరున్నారు పక్కనే అంటే శశి ఆంటీ ఉన్నారని ఆవిడ చెప్పారండి. నాకు ఇచ్చారు, నాకు ఇస్తే ఆంటీ మమ్మీకి తెలియదా అని వాళ్ళ పెద్ద పాప అందండి. లేదమ్మా తెలియదు అని అన్నానండి. అప్పటికి మీరు వీళ్ళకి కన్వే చేశారు ఇన్ఫర్మేషన్, అంతే కదండి? అదే వీళ్ళు అంటే మీతో వాళ్ళ పాప ఏమో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. సో ఆవిడకి తెలుసు, ఆ పాపకి తెలుసు తండ్రి లేరు. తెలుసో మరి తెలియదు కానీ ఆంటీ తెలుసా మమ్మీకి చెప్పారా అని అడిగా. లేదమ్మా చెప్పలేదు అనేసి ఇంక నేను ఎక్కువ మాట్లాడలేదండి, వెంటనే ఇచ్చేసానండి. మేడం ఇప్పుడు యాక్చువల్గా అంటే స్త్రీలు చాలా బ్రాడర్గా ఆలోచిస్తారని చెప్తూ ఉంటారండి, ఎందుకంటే కుటుంబం అంటే దేశంతో సమానం. సో కుటుంబాన్ని మేనేజ్ చేసే వాళ్ళు దేశాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతారని చెప్తూ ఉంటారు. సో బ్రాడర్గా ఆలోచిస్తుంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు నిజంగా అలాంటి అంటే మీకు తెలిసి ఎప్పుడు అలాంటి సంఘటనలు ఎప్పుడు వినలేదు కదండి? వార్తల్లోనే ఉన్నామండి, మేమే ఒక వార్త అవుతామని మాత్రం మేము ఎప్పుడూ అనుకోలేదండి. వార్తల్లో అక్కడ ఉన్నారు, ఎక్కడున్నారు ఉగ్రవాదులు అనుకున్నారు, కానీ మేము వార్త అవుతాం అనుకోలేదండి అసలు.
ఇప్పుడైనా ఇదే చెప్తున్నామండి, ఏంటంటే మనము స్వేచ్ఛగా మా వారు చెప్పినట్టుగా స్వేచ్ఛగా మన దేశాన్ని మనం స్వేచ్ఛగా చూసుకోకపోతే ఇంకెందుకండి. అమెరికా వెళ్తాం ఊహ అంటాం, ఆస్ట్రేలియా వెళ్తాం ఊహ అంటాం, ఇది వెళ్తాం ఊహ అంటాం. మన దేశంలో బోల్డ్ వింత వింత ఇవన్నీ ఉన్నాయండి. అన్నీ మనం చూసుకోవాలండి. ఆ చూసుకోవడానికి టెర్రరిస్టులు యావత్ ప్రపంచం మన దేశం రావాలండి. ఆ టెర్రరిస్టులని రూపుమాపితే మన దేశం బాగుంటుందని నేను అనుకుంటాను. అదండి, ఇప్పటికీ అది చేస్తున్నారండి మోదీ గారు, కానీ మరి ఇంకా చెయ్యాలేమో మరి నాకైతే మాత్రం అంత ఐడియా ఇది లేదండి. మేడం మీరు అంటే చంద్రమౌళి గారిని ఎదురుగా కూర్చోమండం అదంతా చూశారు కదా, అంటే ప్రత్యక్ష సాక్షి మీరు, అంటే మీ వాళ్ళు పరిగెడుతూ అంటే కొంచెం ముందున్నా మీరు చూశారు కదా, అంటే వాళ్ళు చంద్రమౌళి గారి ఆధార్ కార్డు తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయండి? అలాంటివి ఏమైనా చూసారండి? అసలు ఏమీ లేదండి, ఏం లేదండి. అసలు నిలబడ్డారండి, బయట అంటే బయట కూర్చుండిపోయాడండి. కూర్చున్న వెంటనే అసలు ఇంకొక వర్డ్ మాట్లాడలేదండి. ఇతను కూడా అవ్వలేదు. అప్పుడే వాళ్ళకి టైం అయిపోతుందో ఏమిటో తెలియదండి. టక్కుమని అన్నారండి, నిమిషం ఒక్క సెకండ్ అండి ఇలాగ అన్నారు, ఇలాగ వచ్చేసారండి. ఈ మాట కానీ ఉలుకు కానీ ఏమీ చేయలేదండి. అదే లాస్ట్. అయిన తర్వాత మాత్రం శాంతి 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 అనుకుంటే మాత్రం ఆయన వెళ్ళిపోయారండి. మరి ఎవరెవరి దగ్గర ఏమేమి అన్నారో తెలియదు, కానీ అంత టైం లేదండి. ఎందుకంటే అతను పిట్టలాగా కుందేలాగా దొరికిపోయారండి. ఇంకా ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలని భయంతో పరిగెడతాం, అతను దొరికిపోయారు. ఇంకొక మాట లేదండి, ఇంకా మాట లేదు. కూర్చున్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంకొక శశిధర్ తాలూకా ఫోను పడిపోయిందండి. ముందు మావారండి, మావారి తర్వాత నేనండి, నా తర్వాత శశిధర్ వాళ్ళ ఆవిడండి, ఆ తర్వాత శశిధర్ అండి, ఆ తర్వాత మౌళి గారు తర్వాత వాళ్ళ ఆవిడండి. ఈ శశిధర్ ఫోన్ పడిపోవడం శశిధర్ వాళ్ళ ఆవిడ అది మౌళి గారి ఫోన్ అనుకొని మౌళి గారికి ఇచ్చిందంటండి. అందుకు మౌళి గారి దగ్గర ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయండి. అప్పుడు తర్వాత శశిధర్ చూసుకొని నా ఫోన్ లేదు అని అన్నారు. ఈవిడ అంటుంది, అయితే ఇది మీ ఫోనా, నేను మౌళి గారికి ఇచ్చానండి, మౌళి గారు ఇలా వంగుంటాం కదా పడిపోయిందండి, అయితే అది నేను మౌళి గారికి ఇచ్చాను, అది మీ ఫోన్ అనుకోలేదు అనేసాను. అందుకు ఇప్పుడు మౌళి గారు 2 ఫోన్లు అని చెప్పారు కదండి, జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, ఉంగరం పంపిస్తానని వాళ్ళు ఇచ్చేస్తాను. అది అందులో ఒకటి శశిధర్ గారి ఫోన్. మేడం అంటే యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత, కానీ మీ ఎదురుగా జరిగిన తర్వాత ఏంటండి మీ అంటే మానసికంగా, అంటే మీరు మెడిటేషన్ ఇలాంటివి చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నారు. ఆ ట్రామా అంటారు, అంటే ఒక రకమైన అది నేను 2 రోజుల వరకు ఆ ట్రాన్స్మిషన్ ఏంటంటారు చూడండి, ఒకలాంటిది అయిపోయిందండి. ఇంకా మరి నాకు ఇంకేమీ లేదండి. అంటే ఏడుస్తున్నాను కానీ ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోయి మత్తిస్తారు చూడండి, అలా మత్తులో ఉండి ఆవిడని రక్షించాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇప్పుడు నిన్నటి నుండి కొంచెం ఇచ్చేసి ఒళ్ళంతా నొప్పులు సూదులతో పొడిచినట్టుగా ఇదంతా. ఆవిడని మాత్రం సేవ్ చేయాలని అలాగని పట్టుకొనే ఉన్నానండి. రాత్రి అంతా ఆవిడ గదిలో పడుకోబెట్టుకొని ఒళ్ళో చేతులు చల్లగా అయిపోతుండేవండి ఆవిడవి. గట్టి పట్టుకొని చంద్రమౌళి గారు మిస్సెస్ ఎప్పుడైతేనండి ఆవిడ ఢిల్లీలో తెలిసింది కదండి, అది ఒక విధంగా మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చిన వరకు ఆవిడ మైండ్ కొంచెం తేరుకోవడానికి లేదంటే సడన్గా అక్కడ చెప్పినది కదా కొంచెం ఆవిడ అనమాట, ఆవిడ మనసు ఇది అవ్వడానికి బాగానే అయ్యింది. తర్వాత ఏంటంటే అక్కడ మాత్రం ఉన్న శశి భయమేస్తుంది, శశి భయమేస్తుంది, శశి అమ్మ ఏంటంటే వాట్సాప్ చూసారండి, వాట్సాప్ చూసేసరికి వరుస ఎలా వచ్చేస్తున్నాయండి. వచ్చేసరికి శశి ఇదేటిది విశాఖ ఏంటది విశాఖవాసి దుర్మరణం, ఇదేటిది నేను చచ్చిపోతాను లా పెయింట్ అయిపోయారండి. పెయింట్ అయిపోయారు. వెంటనే కొంచెం నీళ్ళేమో కొట్టానండి. నీళ్ళు కొట్టిన తర్వాత కూర్చున్న తర్వాత పడుకోపెట్టమన్నారండి. పడుకోపెట్టమనేసరికి అక్కడ ఏమీ లేవు. లేకపోతే ఏమో చున్నీ లేదండి, ఢిల్లీలో అండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ చున్నీ తీసి వేసి ఆవిడని పడుకోపెడితే అప్పుడు 2 డాక్టర్లు వచ్చారండి. 2 డాక్టర్లు వచ్చి ఆవిడ కాళ్ళు ఎత్తిపెట్టి గట్టిగా ఇచ్చేసి ఇలా కట్టి
కొంచెం నీళ్ళేమో వేస్తే అప్పుడు కొట్టుకేస్తారు అమ్మాయి అనుకుని డాక్టర్లు మరేం పర్వాలేదు ఆవిడతో మాట్లాడించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపు పోయిన తర్వాత మణి అంటే అప్పుడు చాలాసేపు అయిన తర్వాత లేచి సిసి నాకు ఏం అవ్వదు, ఏం పర్వాలేదు, నాకు ఏం అవ్వదు అన్నారు. అమ్మాయి అనుకున్నా. మేడం ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అంటే ఇంకా నిద్రలోకి వస్తున్నాయండి? ఇంకా మరి వారం రోజులు అయ్యింది కదండి. ఇంకా అది అంటే అందులోంచి తేరుకోవడం చాలా కష్టమైన విషయం, అంతే కదండి? అంతే మరి. అలాంటి వాళ్ళని అంటే మీరు అంటే ఎందుకంటే పోయిన ప్రాణాలు 26 మంది అమాయకులు టూరిస్టుల్ని అదేనండి అన్నాను నేను. ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉండేటప్పుడు పోనీ చంపుకోవడం వేరు. వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, అమాయక ప్రాణులను అలాగని పోనీ అతను కూర్చున్నారండి పాపం. కూర్చున్న మనిషిని ఇలాగిచ్చి పోనీ పరిగెట్టారు, అతనికి ఎదురు తిరిగారు, ఏదో చెప్పారు, అది ఇది అనేది కూడా లేదండి. కూర్చున్న మనిషిని అలా ఇది చేస్తే కుందేళ్ళని కూడా మనం ఆలోచించే కాలుస్తాం కదండి. అంత దీనిగానండి లేకుండా ఎలాగ మరి ఇది మళ్ళీ ఎంతండి చిన్న పిల్లలండి, టెర్రరిస్టులు చిన్నవాళ్ళండి. అంటే మరి సన్నంగా దేనిలాగే ఉన్నారండి, చిన్నపిల్లలండి, 20-25 సంవత్సరాల లోపు కూడా ఉండరేమోనండి. సన్నంగా యూనిఫామ్ వేసుకొని పొట్టిగా ఉన్నారండి. గన్లు అన్నీ పెట్టుకొని, గన్ మాత్రం ఇలా పెట్టుకున్నారండి. ఒక గన్ను, యూనిఫామ్ ఏమో గ్రీన్ది ఉందండి, ప్లెయిన్ అండి, గ్రీన్. లైఫ్లో ఎప్పుడు జరగకూడదు, అదే ఎప్పుడు జరగకూడదు, ఇదే లాస్ట్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఇంకా మరి అలాగే తట్టుకునే శక్తులు కూడా చాలామందికి ఉండవు కదండి. నేను స్వయంగా అది అనుభవించాను. ఏదైనా చెడు ఎప్పుడు కూడా అనుభవించకూడదండి అది. అందుకని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, ఇదే లాస్ట్ అయిపోవాలి, భారతదేశం సుఖశాంతులతో ఉండాలండి. సార్ అంటే ఒకటి విన్నానండి నేను, అంటే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది. అక్కడ టెర్రరిస్టులు వాళ్ళందరినీ చంపేస్తూ ఒకరితోనే ఎవరితోనో కొంతమందితోని మీ ప్రధాని మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని అన్నారని కూడా అంటే కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? అంటే అలాంటివి జరిగే అంటే మీరు మీ ఎదురుగా ఏమైనా చూసారా అలాంటివి? అంటే నా దగ్గర ప్రత్యక్షంగా కాదు, కానీ అక్కడ బాధితులు మాత్రం చెప్పారు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ ప్రధానితో చెప్పుకుని అంటే మీ మోడీతో చెప్పుకుని అన్నారు, మీ ప్రధాని కదా మీ మోడీతో చెప్పుకుని అన్నారంట. కానీ అది అంటే అది దుశ్చర్య కాదు, అది కండకావరం అది. ఎందుకంటే అతను భారతదేశ ప్రజలందరికీ ప్రధాని, అది ఇన్ని కోట్ల మందికి ప్రతినిధి అయ్యింది, అతన్ని చాలించేయడం అనేది చాలా తప్పు. అది మనం ఇప్పుడు ఏమైనా టెర్రరిస్టులు అంటున్నాం, కానీ టెర్రరిస్టుల తాలూకా ఆ కంటితుల ప్రధానం మనం ఏం అంటం లేదు కదా. కాబట్టి ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళ మాట్లాడడం, అది మన సార్వభౌమత్వానికి నిజంగా చెప్పాలంటే ఛాలెంజ్ చేయడం అది. సో అటువంటి మాట్లాడినాడు నిజంగా నువ్వు శిక్షించాలంటున్నారు కదా, మీరు శిక్షించాలంటే 4 తీసేయాలి దీని ప్రకారం. సో అది చాలా అంటే తప్పుడు వాక్కులేదు, అది నా ఒపీనియన్. చంపుతున్న వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ భార్యలతో వాళ్ళతో అన్నారు. అదే అంటే ఇప్పుడు ఒక అతన్ని చంపేశారు, అతని భార్యతో ఇది చేసిన ఛాలెంజ్ ఇది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి, ఏం చేస్తాడో చూద్దామని. సో ఆయన అన్నారని చెప్పేసి ఆవిడ అక్కడ చెప్పారు, అక్కడ హాస్పిటల్లోని. అక్కడ తర్వాత మిగతా అది టూరిస్టులతోటి ఆవిడ చెప్పగా నేను విన్నాను. అంటే ఓ బాధితురాలు. మేడం ఇందాక మీరు ఏదో చెప్తూ ఉన్నారు లెటర్ అని. నేను కూడా ఈ విషయం మోడీ గారికి లెటర్ రాద్దాం అని అనిపించిందండి. ఎందుకంటే ఆయన టెర్రరిస్టుల్ని రూపుమాపడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి. కానీ ఒక బాధితురాలుగా మోడీ గారికి లెటర్ రాసేసి ఇదే లాస్ట్ ఉగ్రవాదం అని మన దేశం శాంతిగా ఉండాలి, హార్ట్ఫుల్నెస్ కన్హా శాంతివానంకి హైదరాబాద్ వచ్చారండి ఆయన, మోదీ గారు వచ్చారు. 2-3 సార్లు మా దాజీ గారిని తో కలిశారండి. నేను కూడా ఒక అభ్యాసినేనండి. అందుకని మోదీ గారితో అలా లెటర్ అంటే ఆ ఐడియా వచ్చిందండి, మోదీ గారితో లెటర్. మరి నాకు ఎలా తెలియదు కదా, అందుకని ఆయన హైదరాబాద్ వచ్చారు కనుక మోదీ గారితో ఇలా లెటర్ రాయాలి, ఆయన ముందు ఆయన కృషి చేస్తున్నారు. ఇది లాస్ట్ అవ్వాలి, భారతదేశం ఇంకొంచెం శుభ్రంగా
ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ చెప్పినట్టుగా అనమాట హ్యాపీగా బయట తిరగాలండి. మన ఏ టూరిస్ట్కి వెళ్ళినానండి చేతులు ఉగ్గు పెట్టుకొని వస్తున్నామండి. ఒక కాశ్మీర్ కాదు, ఒక కాశ్మీర్ కాదు, ఒక ఢిల్లీ కాదు, ఎక్కడికి వెళ్ళినానండి. మరి మన దేశంలోనూ ఈయనన్నట్టు మన దేశంలో మనం స్వేచ్ఛగా తిరగకపోతే మరి ఇంకెందుకండి. ఆ విషయంలో మోదీ గారు మాత్రం చేతులెట్టి దండం పెట్టవచ్చు. చాలా బాగా చేస్తున్నారండి. ఈ మాత్రమేనా 20 సంవత్సరాల నుండి కాశ్మీర్ టూరిస్టులు వెళ్ళగలుగుతున్నారు అంటే ఆయన చదివానండి. మేడం, ఇప్పుడు మోదీ గారికి లెటర్ రాస్తానన్నారు కదా, అంటే లెటర్లో ఏ విషయాన్ని ప్రముఖంగా, అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపండి, గట్టిగా దాని మీద కృషి చేయండి అనా? అంతేనండి. అదే చేద్దాం. ఇలా ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలమ్మా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీ అది నాకైతే తెలియదండి. అంటే నా ఊహకి ఏమీ లేదు. ప్రభుత్వంగా ఆయన ఏం చేస్తారు అన్నది ఇది చేసుకో అంత నాలెడ్జ్ నాకు లేదండి. కాకపోతే ఏంటంటే శాంతిగా ఉండాలి, సహనంగా ఉండాలి, మంచిగా ఇదేంటది భారతదేశం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా శాంతిగా ఉండాలి. అదే ఇప్పుడు కరువు అవుతుంది. కానీ శాంతిగా ఉండేటప్పుడు పక్కవాడు చెంపలు కొట్టి ప్రాణాలు తీస్తూ ఉంటే తిరగబడాలని అంటే అనుకోవడం తప్పేం కాదు కదా. అందుకనే టెర్రరిస్టులను ఇది చేసేసి ఒక రూపమాపి శాంతిగా చేయమని అంటున్నాను. అది అంటే ఉగ్రవాద నిర్మూలన చేసి శాంతి నెలకొల్పాలి అన్నది నా ఉద్దేశం. అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపి ప్రపంచ శాంతి, కానీ వాళ్ళు కొట్టిసారని మనం శాంతిగా ఉండడం అది కాదండి నేను అంటున్నది. అదనమాట సార్. ఇప్పుడు ట్రమా నుంచి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఏజ్లోనే కాకుండా ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో కూడా ఒక మెచ్యూరిటీ అనేది ఉంది, రకరకాల విషయాల మీద మీకు అవగాహన ఉంది. సో ఆ ట్రమా అనేది ఇది ఆలోచనలు, ఆ జ్ఞాపకాలు సైకలాజికల్గా ఎలా చేస్తుంది, అంటే అందులోంచి ఎలా బయటపడుతున్నారు? అలా కాదండి, అంటే డెఫినెట్గా అది సైకలాజికల్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనం అంటే ఆలోచన విధానాన్ని కూడా కొద్దిగా తగ్గించేస్తుంది. తర్వాత ఆలోచన కూడా అంటే సరైన మార్గంలో వెళ్ళకుండా చేస్తుంది. ఇప్పుడు అంటే కొద్ది టైం అయింది కాబట్టి నార్మల్స్గా వస్తున్నాం. సో అంటే షివరింగ్ అనేది ఉండేది మొదట్లో, ఫస్ట్ 1 or 2 days వరకు. అంటే ఆలోచనలు అలా ఆలోచనలు వచ్చేవి మనకి, అంటే షివరింగ్ అంటే వచ్చేది. తర్వాత అది గ్రాడ్యువల్గా కొద్దిగా తగ్గింది. నేను కూడా ఓంకారం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను కాబట్టి కొంతవరకు ఐ కుడ్ ఓవర్కమ్ ఇట్. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఒక సంఘటన, ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు మనం బాధితులం అయితే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. అంటే ఎవరికైనా అంటే దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి, మనకి ఇంత అన్యాయం జరిగింది అంటే ఇక్కడుండే పరిస్థితి ఏంటంటే, ఒక మామూలు అమాయకపు టూరిస్టులు మీరందరూ సరదాగా మన దేశాన్ని చూడడం కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి దుర్ఘటన జరిగింది, మీ స్నేహితుడిని కోల్పోయారు, అలాగే 26 మంది భారతీయులు అనే దాన్ని స్ట్రెస్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళందరూ మన సహోదరులు. సో వాళ్ళని కోల్పోయాం. సో అంటే ఆ నెత్తురు ఉడుకుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది చూసిన వాళ్ళకే నెత్తురు ఉడుకుతుంది. అలాంటి సమయంలోని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, కొంతమంది వాళ్ళ మంత్రులు అంటారు అక్కడ మోదీ వాళ్ళ ప్రభుత్వమే చేసుకుంది, అదంతానా వాళ్ళ ప్రభుత్వమే కాల్పించుకుంది అన్నట్టు కొన్ని మాటలు. తర్వాత మన ప్రభుత్వం కొన్ని అంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ వాళ్ళ దౌత్యపరంగా చర్యలు తీసుకోవడానికి దాన్ని స్టాప్ చేసింది. అంటే అక్కడ ఒక నాయకుడు బెంజీర్ భుట్టో గారి కొడుకు బిలవర్ భుట్టో అంటాడు, సింధు జలాలను వదలకపోతే రక్తం పారిస్తాము. ఇలాంటి వ్యాఖ్యలు వింటూ ఉంటే ఒక సగటు భారతీయుడిగా, ఒక బాధితుడిగా మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది మీకు? అది తెలివి తక్కువ కామెంట్ అండి అది. ఎందుకంటే భారతదేశానికి 26 మందిని అన్యాయంగా చంపినప్పుడు మనం ఏ చర్యను తీసుకుంటాం, అది సహజంగా మన చేతిలో ఉన్నవని నిన్ను దానికి రక్తం పారిస్తామని అనే ఛాలెంజ్ అన్నది అది అవివేకం, తెలివి తక్కువ. ఒక భుట్టో కొడుకు అన్నాడనంటే సహించవచ్చు. ఓ తికాయత్ అన్నాడు ఒక రైతు నాయకుడు, ఇండియా నుంచే అతను అన్నాడట, పాకిస్తాన్ రైతులు ఇబ్బంది పడిపోతారో అలా చేస్తేనే. అలాంటి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం. ఎందుకంటే అతను భుట్టో అనకూడదు, కానీ ఆయన క్షమించేస్తాం, ఎందుకంటే ఆడ దేశం కాబట్టి, దేశం దాయాది. తర్వాత వాడి దేశ ప్రాముఖ్యత వాళ్ళకి అన్నాడు. మన దేశంలో దౌర్భాగ్యులు ఇలాంటి వీళ్ళు కూడా అక్కడ రైతులు కష్టపడిపోతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుందని చెప్పేసి మన దేశంలో ఉన్న అన్నందుకు మేము బాధపడుతున్నాం.
వాడనికన్నా ఎక్కువగా వీడన్నందుకు బాధపడుతున్నాం మేము. అంటే మన దేశంలో వాళ్ళే మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తారు. దాన్ని దెబ్బతీస్తున్నారు కదండి. సింధు జలాలను మనం అడ్డుకట్ట వేస్తాం. ఎందుకు ఇస్తాం వాళ్ళకి? సింధు జలాలు కాదు, మిగతావి ఏ రకమైన సదుపాయాలు ఉన్నా మనం అనుభవించుకుంటా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు మనం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని రకాలైన చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ టెర్రరిజంని అంతం చేయకపోతే ఈ ప్రపంచ దేశాలన్నీ ఏదో రోజున అంటే భస్మీపట్నం కాక తప్పదు. సార్ ఇప్పుడు చంద్రమౌళి గారి మిస్సెస్ గారు అంటే అందులోంచి ఎలా ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే యాక్చువల్గా మేము అంటే ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ అంటే ఆవిడ కోలుకున్నారా లేదా అన్న ఒక దాంతో అడుగుతున్నామండి. ఆవిడ ప్రస్తుతం అయితే ఇంకా కోలుకోలేదు. ఆవిడ ఇంకా అదే విచార సముద్రంలోనే సాగరంలో ఉన్నారు. ఇంకా రేపే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ మంగళవారం కదా, మంచిది కదా వెళ్ళడం అనేసి రేపు వెళదాం. అది 3వ తేదీన అదే కర్మ కూడా చేస్తున్నారు. 11 రోజు 12 రోజు కర్మ కూడా చేస్తున్నారు. ఇందాక ఆవిడ మొబైల్ పెట్టారు. సో రేపు వెళ్ళి మేము కూడా లేటెస్ట్ అప్డేట్ చేసి తీసుకోవాలి ఆవిడ ఎలాగున్నారు ఏంటంటే. అప్పుడు ఆవిడ కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. కారణం ఏంటంటే పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రమౌళి గారు ఉంటే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో ఆవిడకి అర్థం కావట్లేదు. అందుకనే ఆవిడ చాలా అంటే అధైర్యంగాను ఆలోచన రహితంగాను ఉన్నారు. ఇప్పుడు తెలియట్లేదు ఆవిడకి ఏం చేయాలన్నది. సో రాబోయే కాలమే చెప్పాలి. సార్ ఇప్పుడు చంద్రమౌళి గారు సరదా మనిషి కదండి. ఎందుకంటే ఫోటోలు చూసినప్పుడు అయితే చాలా యాక్టివ్ పర్సన్ అన్నట్టు అనిపించింది మాకు. చాలా సరదా మనిషి, చాలా సేవా తత్పరుడు. అప్పుడు ఆ రోజుల్లో అంటే కరోనా వచ్చిన టైంలో కూడా అందరు ఇంటింటికి వెళ్ళి కరోనా మందులు పంచాడు. ఆ తర్వాత అందరికీ ట్రైబ్స్కు వాళ్ళకి వెళ్ళి శీతాకాలంలో వాళ్ళు చలితో బాధపడతారంటే వాళ్ళందరికీ దుప్పట్లు కొనిసి పంచి తీసుకెళ్ళాడు. సో ఇతను ఎస్ అరకు వ్యాలీ అండ్ లంబసింగి వీటన్నిటికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అలాగే ఇక్కడ ఇంకొక సంస్థ ఏదో సేవా తత్పర సంస్థ ఉంటే వాళ్ళకి వ్యాన్ కావాలంటే అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక వ్యాన్ కూడా స్టేట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేయించారు. రకరకాల సేవా తత్పరుడే. ఆర్థికపరమైన కమిట్మెంట్ ఉన్నా సరే అతను చేసి ముందుకు వచ్చేసేవాడు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా మేము మా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా అంటే నష్టపోయారు. ఒక మంచి కార్యకర్త అంటే మాకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ సర్వీస్ అతను చేసేవారు. అలాగే ఇన్సూరెన్స్ కార్డు ఆన్లైన్ మాకు ఎవరికీ తెలియకపోయినా అతనే వచ్చి ల్యాప్టాప్ పట్టుకొని అందరికీ అన్ని రకాలుగా సహాయం అయితే చేసేవాడు. నెక్స్ట్ కొంతమందికి హాస్పిటల్స్ అయితే ఒకవేళ వెళ్ళలేరంటే ఇంటికి వెళ్ళి చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు చేసేవాడు అతను. నెక్స్ట్ దట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ది స్టేట్ బ్యాంక్ రిటైరీస్, మిగతా వాళ్ళు కూడా చేసేవాడు అది. సార్ ఇప్పుడు ఆయన పార్థివ దేహం వచ్చినప్పుడు కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అంటే జై భారత్ అంటూ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఇలా నడిచింది అని విన్నానండి. ఏంటి సార్ ఆ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? అంటే ప్రజల తలకు ఉద్రేకం అలా ఉన్నది. అది వాళ్ళ ఆవేశం. ప్రజలు నిజంగా చెప్పాలనుకుంటే అతని మీద ఉన్న అభిమానం కొద్ది ఇవేవి చేస్తే వచ్చేవి కావు ఇవి. సో ప్రజలు అనడం అది యథార్థము. నెక్స్ట్ దానికి అతను అర్హుడు కూడాను ఆ స్లోగన్స్కి. సో బ్యాంక్ వాళ్ళే కాదు, బ్యాంకేతరులు కూడా, తర్వాత మిగతా ఒక స్టేట్ బ్యాంక్ కాదు మిగతా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారంట. తర్వాత మేము ఈ ర్యాలీ చేసినప్పుడు బార్ అసోసియేషన్ కూడా వచ్చింది. బార్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేసి అతని తాలూకా సేవలను కొనియాడారు. సార్ మీరు అంటే ఈ ట్రామా నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇలాంటి ఉగ్రవాద చర్యల వలన మీలాంటి వాళ్ళే కాకుండా ఎవరు మన భారతీయులు అనే వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా అంటే ప్రభుత్వ చర్యలకి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే మీడియా ముఖంగా ఇప్పుడు నేను మా వ్యూవర్స్కి కూడా చెప్తూ ఉన్నాను, అందరూ ప్రభుత్వ చర్యలకి ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యని సమర్థించాల్సిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా. సో మీరు కూడా అదే భావిస్తున్నారు కదా? నేను కూడా అనుకుంటుంటే ఇక్కడ పార్టీలు అన్నది ఇమ్మెటీరియల్. పార్టీలకు అతీతంగా జాతీయ సమగ్రత, జాతీయ రక్షణ అవసరమైనప్పుడు అందరి ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళ తాలూకా బాధ్యత ఇది. వాళ్ళకి కూడా బాధ్యతే. అపోజిషన్ అంటే రూలింగ్లో చేసిన అన్నిటికీ మనం వ్యతిరేకించడం కాదు.
జాతీయ భద్రత వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి చేయాలి, మిగతా దేశాలను చూసి మన నాయకులు నేర్చుకోగలగాలి ఇందులోని. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఇజ్రాయిల్కి వచ్చే సమస్య వచ్చినప్పుడు కూడా ఇజ్రాయిల్లో కూడా మనకన్నా తెలివైన వాళ్ళు, ప్రపంచంలో అంతకన్నా తెలివైన వాళ్ళు ఇజ్రాయిల్స్. అలాంటి దేశంలో కూడాను వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా యునానిమిటీగా అందరూ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేశారు వాళ్ళ దేశం తాలూకా సమస్య వచ్చినప్పుడు. అలాగే మన దేశానికి సమస్య వచ్చినప్పుడు మన తాలూకా అపోజిషన్ పార్టీ లీడర్స్ అంటే వీళ్ళు కూడాను ఈ పాలిటిక్స్ని పక్కన పెట్టి జాతీయవాదానికి సమర్థించాలని నేను కోరుకుంటున్నాను. సార్ అది జరగాలి. మన భారతదేశం శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలి, మనం సుసంపన్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ ద్వారా అక్కడ జరిగిన సంఘటనలు ఏంటో మా ప్రేక్షకులకి తెలియజెప్పాలని చెప్పి ఇంటర్వ్యూ అయితే చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సమయం కోసం. న్యూస్ చూశారు కదండి. పెహల్గాం దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు తమ అనుభవాల్ని చెప్పారు. ఇప్పుడు అప్పన్న గారి దంపతులు ఎవరైతే ఉన్నారో అప్పన్న దంపతులు గారు, సో వాళ్ళు మనతో అనేక విషయాలు పంచుకున్నారు. వాళ్ళు అక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అంటే ఎదురుగా వాళ్ళు అంటే ఎలాంటి దయ జాలి లేకుండా అక్కడ ఉండే వాళ్ళని చంపేశారని చెప్పి ఇలాంటివి అంటే వాళ్ళు చెప్తూ ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు, భారతదేశం అంతా బాగుండాలి, మన దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి, అది కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఎలాంటి భయం లేకుండా వెళ్ళి మన దేశాన్ని సందర్శించే శక్తి మనకు ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారండి. ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఏ ఉన్నా కూడా ఎలాంటి దయా జాలి లేకుండా మన ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా జరిగిన రోజే మనందరం బాగుంటామండి. సో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటూ, అంటే నా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి అంటే సంఘటనలకు సంబంధించి ఎలాంటి ఉగ్రవాద చర్యలకు సంబంధించి నేను ఎప్పుడు ఎలాంటి ఒక రిపోర్టింగ్ కూడా చేయకూడదు, అలాంటి రోజు నా జీవితంలో రాకూడదు, అంటే ఇలాంటి ఉగ్రవాద సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భారతీయులందరూ జై హింద్ అంటూ కులమతాలకు అతీతంగా మన దేశం వెంట ఉందాం, మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్.